భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ 12వ అధ్యాయంతో భక్తి షట్కం సమాప్తమవుతుంది. 13 నుంచి జ్ఞాన షట్కం ప్రారంభమవుతుందండి. షట్ అంటే 6. భగవద్గీతని 3 ఆర్లుగా విభజించినారు 18 అధ్యాయంలో. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. వేదము కూడా కాండత్రయాత్మకంగా విభజించినారండి. సంహిత, బ్రాహ్మణము, ఉపనిషత్తు అని వేదం యొక్క సారమైనటువంటి భగవద్గీత కూడా 3గా డివైడ్ చేసినారు. ఇప్పుడు ఈనాటితో ఈ భక్తి షట్కం సమాప్తం అవుతుందండి. భక్తి యోగం అనే పేరు. మొట్టమొదట ఈ భక్తిని గురించి 1-2 విషయములు మనం తప్పకుండా తెలుసుకోవాల్సి ఉన్నాము. ఏమనగా, అనేక మంది ఏదో పూజలు, పునస్కారములు, తీర్థయాత్రలు ఇవన్నీ జరుపుతున్నారండి, జపాలు, తపాలు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఏం చెప్పినారో కొంచెం బాగా విచారణ చేయండి. సామాన్య భక్తి అందరికీ తెలుసండి, విశేష భక్తి అందరికీ పరిచయం లేదు. ఈ అధ్యాయంలో చెప్పబడింది విశేష భక్తి అండి. విశేష భక్తి అంటే ఏమిటి చెప్పండి? సామాన్యంగా మనం పూజలు చేసేటప్పుడు పుష్పాలతో పూజ చేస్తున్నాం. ఆ పుష్పములు ఎవరు తయారు చేసినారనే ప్రశ్న అండి. ఎవరండి తయారు చేసింది? మనం కాదు, సర్వేశ్వరుడు, ఆ భగవంతుని యొక్క సృష్టి అండి అది. వారు తయారు చేసిన పుష్పాలను వారికి సమర్పిస్తున్నాము. ఇది సామాన్యమైన పూజ అండి. మనము స్వయంగా కొన్ని పుష్పాలు తయారు చేసుకుని వారికి సమర్పించాలని, అది విశేష పూజ. అది అనగా హృదయ పుష్పం, అహింస అనే పుష్పం, దయ అనేటువంటి పుష్పం, శమం అనేటువంటి పుష్పం, ఇటువంటి పుష్పములన్నీ మనం తయారు చేసుకుని వారికి అర్పణ చేస్తే మహదానందపడతారండి. అది విశేష పూజ, గొప్ప పూజ అది. ఆ పూజ ఈ భక్తి యోగంలో చెప్పబడిందండి. ఈ భక్తి అనేటువంటి విషయంలోనండి జాతి, మత, కుల, వయస్సు ఇటువంటి సంబంధం ఏమీ లేదండి. ఎవరైనప్పటికీ అర్హులేనండి. భగవంతుని స్తోత్రం చేయటానికి, ధ్యానం చేయటానికి ఫలానా వారికే అర్హత ఉన్నదని చెప్పటానికి ఎవరికి హక్కు ఉన్నది చెప్పండి? అది వారి హృదయంలో వెలుగుతున్న దేవుడండి. ఇప్పుడు హరిజనులు ఇదివరకంతా చూడండి, వాళ్ళందరినీ మాలపల్లె, మాదకపల్లె అని చెప్పి దూరంగా వాళ్ళందరినీ విసిరి వేరే పెట్టేసినారండి. గాంధీ మహాత్ముడు వాళ్ళందరినీ సొసైటీలో చేర్చుకోండి, వాళ్ళందరూ కూడా సంఘంలో చేర్చుకోండి, వారు మానవులే, వారు మనబోటి వాళ్ళే, హరిజనులు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంతానం, వారిని దూరంగా పెట్టబాకండి, అస్పృశ్యత అనేది తీసేయండి అని ఎంత చక్కని బోధ చేసినారు. హరిజనుడని పేరు పెట్టారు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అది మరి ఇటువంటి చిన్న చిన్న చూపు చూడటం వల్ల, వారిని దూరంగా పెట్టడం వల్ల ఏమైపోయిందో తెలుసండి, సంకుచితమైనటువంటి భావాలు ఏర్పడింది. భక్తిలో ఈ సంకుచితత్వం ఎక్కడున్నదండి చెప్పండి? ఫలానా వాడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఆ మందు తినటానికి ఎవరికి అర్హత ఉంది చెప్పండి? రోగం వచ్చిన ప్రతి వారికి కూడా అక్కడ అర్హత ఉంది. అక్కడ జాతి, మత, కుల, స్త్రీ, పురుష భేదం హాస్పిటల్స్లో లేదండి. మీకు రోగం ఉన్నదా అని అడుగుతారు. దట్ ఈస్ ది క్వాలిఫికేషన్. ఆ రోగం ఉంటే తప్పకుండా మందు ఇస్తారు, దాంతో నయం అయిపోతుంది. అదేవిధంగా ప్రతి జీవి పుట్టంగానే ఒక రోగం తగులుకుందండి వాడికి. ఏమి రోగం చెప్పండి? పుట్టడం అనేదే రోగం. భవ అంటే టు ఎగ్జిస్ట్ విత్ ఎ బాడీ ఈజ్ ఎ డిజీజ్. కొత్తగా ఒక రోగం తెచ్చుకోవటం కాదండి, వాడు పుట్టడమే ఒక రోగం. ఇదివరకు ఎన్నిసార్లు పుట్టాడు, ఎన్నిసార్లు చచ్చాడు, మళ్ళీ ఇప్పుడు పుట్టాడు, మళ్ళీ చస్తాడు. జాతస్య ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. ఇది ఒక సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. దీన్ని తప్పించుకోలేకపోయి నానా బాధలు పడుతున్నారు. ఇది ఒక డిజీజ్, ఇది ఒక రోగం అని చెప్పి పెద్దలు చెప్పారు. దాని పేరేమిటి? రోగం పేరు భవ అంటే ఉండటం. దేంతో ఉండటం? శరీరంతో ఉండటం. టు ఎగ్జిస్ట్ విత్ ఎ బాడీ. అది ఆత్మతో ఉండటం అనేది రోగం కాదండి, ఆత్మతో ఉండటం అనేది మోక్షం. శరీరంతో ఉండటం అనేది రోగం. అది ఈ రోగానికి మందు తెచ్చుకుంటున్నాం మనం. ఈ మందు చూడండి, భక్తి అనేటువంటిది ఒక ఔషధం. ఎవరికి హక్కు లేదు చెప్పండి? ప్రతి వారికి హక్కు ఉంటుందండి. కనుక ఇది ఎవరైనా, కొందరు అడుగుతారు, ఏమండి మాకు ఈ మంత్రం జపం చేయడానికి మాకు అర్హత ఉన్నదా అని చెప్పి కొందరు అడుగుతారు. లేకవండి, ప్రతి వారికి కూడా తరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? అడిగేవారి హృదయంలోనే ఉన్నాడు. చూడండి, నాకు అర్హత ఉన్నదా అని అడుగుతున్నాడు చూడండి, వాడి హృదయంలో ఎవడున్నాడు చెప్పండి? సర్వస్య చాహం హృది సన్నివిష్ట, ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి అని భగవద్గీతలో చెప్తున్నారే. ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నప్పుడు వాడికి ధ్యానం చేయడానికి అర్హత లేదండి? తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి అర్హత లేదా? కనుక విశాల భావాన్ని మనం ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రకటించాలన్నది.
నారద మహర్షి అండి భక్తి సూత్రంలో ఒక సూత్రం రాసినారు. ఏమిటి తెలుసండి? నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద. ఈ ఆధ్యాత్మిక విషయంలో ఈ భేదాలు ఏం పెట్టుకోబాకండి అన్నారు. చూడండి ఎంత చక్కని సూత్రం. మళ్ళీ చెప్తున్నా, నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద. చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు రామాయణ కాలంలోనండి రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మ ముగ్గురు అరణ్యవాసానికి బయలుదేరారు. చాలా దూరం పోయినారు. చాలా దూరం పోయిన తర్వాత అండి ఒక నది అడ్డంగా వచ్చిందండి. ఎవరికి? ఈ ముగ్గురికి ప్రయాణికులకి నది అడ్డంగా వచ్చింది. ఆలోచిస్తున్నారు ఎట్లా దీన్ని దాటవలను అని. ఏమండి, దూరంగా ఒక ఆయన పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. ఆ పడవ ఆయన దగ్గరికి పోయినారు. ఎవరు? ముగ్గురు. రామచంద్రుడు ప్రశ్న వేస్తున్నాడు, ఏమండి మా ముగ్గురిని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్తారా అని అడిగాడండి రాముడు. ఆ నావికుడు నాడే ఈ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు రామచంద్రుని ఒక్కసారి చూచాడండి. చూచి, మహానుభావ, ఈ అరణ్యంలో ఒక వదంతి వ్యాపించింది. ఒక పుకారు అంటే వదంతి వ్యాపించింది. ఎవరో కొత్త ఆయన బయలుదేరాడు ఈ అరణ్యంలో. ఆయన నడుస్తుంటే ఒక రాయి ఆయన కాలికి తగిలింది, ఆడపిల్లగా మారిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు. బహుశా మీరే అయి ఉండొచ్చు. మీ కాలికి ఏదో ఒక శక్తి ఉన్నది, పాదధూళికి ఆడపిల్లల్ని చేసే శక్తి అది అని నేను అనుకుంటున్నాను. మా పడవ 40 చెక్కలతో చేయబడింది. మీరు కనుక మా పడవ మీద ఎక్కితే 40 మంది ఆడపిల్లలు తయారైతే అదొక సమస్యగా తయారవుతుంది. కాబట్టి మిమ్మల్ని పడవ ఎక్కించను అన్నాడండి. అప్పుడు అసలు ఎక్కించవా అని అడిగాడు. ఎవరు? రామచంద్రుడు. ఒక షరతు మీద అయితే మిమ్మల్ని ఎక్కిస్తానన్నాడు. ఏమిటి ఆ షరతు అన్నాడు? మిమ్మల్ని భుజం మీద కూర్చోబెట్టుకుంటాను, మీ పాదముల్ని బాగా నీళ్లతో కడిగేస్తాను. ఎందుకంటే పాద ధూళి ఉండకూడదు, ధూళి ఉంటే ఆడపిల్లలు తయారవుతారు. అందువల్ల బాగా కడిగేస్తాను. అమాంత మళ్ళీ కింద పెట్టను, మిమ్మల్ని కాలు కింద పెట్టనివ్వను, కింద పెట్టి మళ్ళీ దుమ్మంటుతుంది. అందువల్ల అమాంతంగా మళ్ళీ పడవలో కూర్చోబెడతాను, ఆ షరతు మీద అయితే తీసుకువెళ్తానన్నాడు. సరే, రామచంద్రుడు అంగీకరించినారు. అట్లాగే కూర్చోబెట్టారు. ఇక సరిగ్గా పడవ నడిపేటువంటి టైంలో ఈ కూలీ విషయంలో వచ్చిందండి. ఇది ముందుగానే మాట్లాడుకోవాలి కదా. ఏమండి మీకు ఎంత ఇవ్వాలి అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళేందుకు అని అడిగినాడు రామచంద్రుడు. స్వామి మహానుభావ, మాకేమి మీరు మాకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు, ఈ చిన్న నదిని మిమ్మల్ని దాటిస్తాను, సంసార సముద్రం మమ్మల్ని దాటించండి అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ చిన్న నదిని మేము ఉచితంగా మిమ్మల్ని దాటిస్తాం, సంసార సముద్రాన్ని దాటించండి అని ప్రార్థన చేస్తాడు. చూడు, ఆయన ఎవరు చెప్పండి? అందరికీ పరిచితుడే కదా. చెప్పండి, వారికి ఏమైనా విద్య ఉన్నదా? వారికి ఏమైనా కుల సంబంధంగా అయితే ఏమి లేకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుని యొక్క కరుణకు, వారి యొక్క ఆశీర్వాదానికి పాత్రుడైనాడంటే చూడండి. గుహుడు ఆనాడు యుద్ధం అంతా పూర్తి అయిపోయిన తర్వాత పుష్పక విమానంలో బయలుదేరుతూ రామచంద్రుడు హనుమంతుని పిలిచి, గుహుడితో చెప్పండి, మేము వస్తున్నామని చెప్పి గుహుడితో చెప్పండి అని జ్ఞాపకం పెట్టుకున్నాడు. చూడండి, అది వారి మనసులో గుహుడు జ్ఞాపకం ఉన్నాడంటే ఎంత అదృష్టవంతుడో చూడండి. అది ఇదంతా ఎందుకు చెప్పినానంటే, కులమా తక్కువ, విద్య తక్కువ, ఏమీ లేకపోయినప్పటికీ రామచంద్రుని యొక్క కృపాకటాక్షానికి వారు భాగ్యం పొందినారంటే, అదృష్టం నోచుకున్నారంటే, ఇక్కడ ఏమైనా జాతులు అడ్డం వచ్చినాయా? విద్యలు ఇతరమైనటువంటివన్నీ అడ్డొచ్చినాయా అండి? లేదు. నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద. ఇదండి భక్తి మార్గంలో ఎవరు కూడా ఇంకా సంకోచింపలేదు. తమ హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను ధ్యానం చేయడానికి వారికి సర్వ హక్కులు ఉన్నాయి. వారు వెంటనే ప్రారంభం చేయటం చాలా మంచిదండి. ఇంతవరకు ఎవరైనా హెసిటేట్ అంటే పెనుగులాడుతూ ఇది మనం చేయవచ్చునా లేదా అని చెప్పి అంటుంటే ఆ సంశయములు వారు దూరీకరించడం మంచిదండి. ఇది అయితే ఇంకొక విషయం ఈ భక్తి మార్గంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటంటే, ధ్యానం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ మనస్సు ఇతరత్ర పోకూడదండి. అది అనన్య. చూడండి, భక్తి అనేది అందరికీ ఉన్నది, కానీ అనన్య భక్తి లేదు. అనన్య అంటే ఏమని చెప్పండి? అన్యం అంటే ఇతరమైనటువంటి దృశ్య వస్తువులను గూర్చి చింతన చేయటం వదిలిపెట్టేయాలి. ఏ ధ్యేయం మీద మనస్సు నిలకడగా ఉన్నదో, దేని గురించి వారు జపం చేస్తున్నారో, దేని గురించి వారు లక్ష్యం పెట్టుకున్నారో అది మాత్రం తప్ప ఇంకా ఏది ఉండకూడదు. దీని పేరు అనన్య భక్తి అంటారు. చూడండి, ఇష్టదైవం అంటారు. చూడండి, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇష్టదైవం మీకు రాముడు, వారి కృష్ణుడు, వీరికి శివుడు, వారికి ఇంకొక దేవుడు, దేవి, గణపతి, సూర్యుడు, ఇట్లా అనేక మందికి అనేక ఇష్టదైవాలు ఉంటాయి.
వారి మంత్రం చక్కగా జపం చేసుకోండి. అనన్యమైనటువంటి ఇతరమైనటువంటిది ఏ సంకల్పం మనస్సుకి రానేయకూడదండి. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమండి. దానివల్ల ఏమిటంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయండి. సరే, ఇప్పుడు సూర్యకిరణములు ప్రసరిస్తున్నాయండి. దాంట్లో శక్తి ఉన్నది కానీ అది ప్రకటింపబట్టలేదు. ఎందుకంటే పరిపరి విధములుగా ఉన్నాయి కిరణములు. అక్కడో కిరణం, ఇక్కడో కిరణం. ఒక లెన్స్ పెట్టండి, లెన్స్ పెడితే అన్ని కిరణములు ఒక్క చోట కన్వర్జ్ అవుతాయండి. ఏకాగ్రంగా ఉంటే ఒక చుక్క ఏర్పడుతుంది. కింద ఒక పేపర్ పెట్టండి, ఇక్కడ లెన్స్ పెట్టి సూర్యప్రకాశంలో లెన్స్ కింద ఒక కాగితం పెట్టండి. ఇట్ విల్ బర్న్ అవే ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఒక 2 నిమిషాల్లో అది కారిపోతుందండి. వెర్ ఈజ్ ది బర్నింగ్ కెపాసిటీ చెప్పండి. కిరణములో ఉన్నది, ఆ శక్తి ఉన్నది, కానీ విచ్ఛిన్నంగా పరిపరి విధములుగా పోయినందువల్ల ఆ శక్తి ప్రకటింపబట్టలేదు. అదేవిధంగా మనస్సు కూడా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయండి. ఏకాగ్రంగా ఉన్నప్పుడు అండి ఎటువంటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో అది నేను నోటితో చెప్పడం కాదు, ప్రతి వారు కూడా అనుభవించి చూడవలసింది అంశం. ఏకాగ్రంగా ఉండి ఇతరమైనటువంటిది ఏది దిశశ్చనవలోకయన్, దిక్కులు చూడటం కానీ ఇతర సంకల్పములు కానీ ఏది మనస్సుకి రాకూడదన్నది. ఈ ఏకాగ్రత విషయంలో కూడా ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఆనాడు మహాభారత సమయంలోనండి ద్రోణాచార్యులు వీళ్ళందరికీ విలువిద్య నేర్పుతున్నాడండి చిన్నప్పుడు. ఎవరికండి? కౌరవులు, పాండవులు. 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. ఎంతమంది చెప్పండి? 105. 105 మందికి చక్కగా విలువిద్య నేర్పి ఒక సంవత్సరం టెస్ట్ ఎగ్జామినేషన్ పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఎవరు? ద్రోణాచారి. అందరికీ ముందుగానే చెప్పినారు, నాయలారా మీ బాణాలు మీ యొక్క ఇవన్నీ తీసుకుని రాండి, ఏకాంతంగా ఊరు బయటికి తీసుకుని రండి, మీ బాణాలు ఇది చూడండి ధనుస్సులు ఇవన్నీ తీసుకుని రండి అని చెప్పి అందరినీ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఊరు బయటికి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి, బ్రహ్మాండమైన చెట్టు. దాని చివర చిటారు కొమ్మకండి ఒక గడకర్ర కట్టాడండి, కట్టించాడు ఎవరు? ద్రోణాచారి. గడకర్ర. ఆ గడకర్ర చివర కొయ్య పక్షి వేలాడి తీయించాడండి. ఆ కొయ్య పక్షికి గాజు కన్ను పెట్టాడు. ఈ 105 మందిని చెట్టుకి దూరంగా తీసుకొచ్చాడు ఎవరు? ద్రోణాచారి. ఎగ్జామినేషన్ పరీక్ష. అయ్యా బీ రెడీ, అందరూ సిద్ధంగా ఉండండి, వారి ధనుస్సులు బాణాలు తీసుకుని అందరూ రెడీగా ఉన్నారండి. నేను పిలిచిన వారు మాత్రం ముందుకు రండి అన్నాడు. ఒక్కరిని పిలిచాడండి ముందు, ఎవరో ద్రోణాచారి. పిలిచిన తర్వాత సరిగా గురి పెట్టవయ్యా అన్నాడు. గురి పెట్టాడు, కొట్టబోతున్నాడండి. కొట్టబోయే టైంలో ఆపేసినాడండి ఎవరు? ద్రోణ. ప్లీజ్ స్టాప్. మీరు కొట్టబోయే సమయంలో మీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగాడండి ఎవరు? ద్రోణాచారి. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఒక చెట్టు కనిపిస్తున్నది, చెట్టు పైన ఒక కర్ర కనిపిస్తున్నది, కర్ర పైన ఒక పక్షి కనిపిస్తున్నది అన్నాడండి. మీరేం కొట్టక్కర్లేదు కానీ దయచేసి వెళ్ళిపోండి అన్నాడు ద్రోణ. దాన్ని పంపించేశారండి. నెంబర్ 2 ఇంకొకరిని పిలిచారు. సరిగ్గా కొట్టబోయే సమయంలో మీకేం కనిపిస్తున్నది అని అడిగాడు ఎవరు? ద్రోణాచార్య. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? గురువు గారైనా మీరు కనిపిస్తున్నారు అన్నాడండి. ఇంకా దయచేవయ్యా, మీరేం కొట్టక్కర్లేదు వెళ్ళిపోండి అన్నాడు. 3వ వాడిని పిలిచాడండి. మీకేం కనిపిస్తున్నది కొట్టబోయేటప్పుడు అంటే? ఆయన కూడా ఇదిగో చుట్టుపక్కన ఎవరో నడుస్తున్నారు, ఇదంతా ఇల్లు ఉంది అక్కడ, ఇట్లా చెప్పాడండి. ఆయన్ని కొట్టనివ్వలేదు. ఇట్లా అందరినీ విరమింపజేశాడండి, ఒక్కరిని కొట్టనివ్వలేదండి. ఆఖరికి అర్జునుడిని పిలిచాడండి. అర్జున మారో కొట్టమన్నాడు ఒకసారి. సరిగా కొట్టబోయే టైంలో అడిగావు, ఆపు, మీకేం కనిపిస్తున్నది అని అడిగాడు ద్రోణాచారి. అర్జునుడు చూడండి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడంటే, మహానుభావ మాకేమీ కనిపించటం లేదు, పక్షి కూడా కనిపించటం లేదు, పక్షి కన్ను కనిపిస్తున్నది. పరీక్ష ఏమిటంటే పక్షి యొక్క కన్ను కొట్టాలండి, అది పరీక్ష. ఆ లక్ష్యము తప్ప ఇంకేది కనిపించట్లేదండి. అనన్య చూడండి, ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ వల్ల మారు అన్నాడంటే. కొట్టండి అన్నాడు, ఒక దెబ్బకి ఎగిరిపోయిందండి ఆ పక్షి యొక్క కన్ను. పక్షి కాదు, పక్షి యొక్క కన్ను. అర్జునుడికి ఒక్కరికి సరి అయినటువంటి ఏకాగ్రత ఉన్నదని నిరూపించినారండి. అది ఇంతమంది ఉన్నారు కదా, 105 మంది. 105 మందికి ఏకాగ్రత సరి లేదండి, ఒక్కరికి మాత్రమే ఉన్నది. కనుక ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశిస్తాము. 12వ అధ్యాయం భక్తి యోగం. భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయములన్నిటిలో కల్లా చిన్నది, స్మాలెస్ట్ చాప్టర్. ఇటువంటిదే ఇంకొకటి ఉందండి, నంబర్ 15, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ 2 అధ్యాయములు భగవద్గీతలో స్మాలెస్ట్ చాప్టర్స్ అండి, చాలా చిన్నది. కాబట్టి మీ పిల్లలకు ఇంటి దగ్గర బాగా కంఠస్థం చేయించండి,
చిన్న అధ్యాయములు కాబట్టి ఏదైనా శుభకార్యం ఏదైనా వచ్చినప్పుడు వారి చేత పిల్లల చేత చెప్పించండి. వేద ఘోష, ఇంట్లో జడమైనటువంటి మేళాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. దానికంటే ఇది ఎంత గొప్పది చెప్పండి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి దివ్య శబ్దం చూడండి, ఆ అమృత శబ్దం, వీణులకు ఎంతో విందుగా ఉండేటువంటి శబ్దం. దాన్ని మీ బిడ్డల చేత చక్కగా చెప్పించండి. ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు ఏదైనా విశేష సమయంలో కానీ దీన్ని పారాయణం చేయించడం ఇవన్నీ చేస్తుండటం చాలా మంచిది. ఈ చిన్న అధ్యాయములు 12, 15 ఇది. ఏదైనా ప్రార్థన ఇవన్నీ చేయాలనుకుంటే 11వ అధ్యాయం ఉంది. నిన్న జరిగిన చూడండి, ఏకాదశి అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. అది అద్భుతమైనటువంటి ప్రార్థన. అది సన్యాసులకు కాషాయం ఇచ్చేటువంటి సమయంలో కూడా, అంటే తురీయాశ్రమం ఇచ్చేటువంటి సమయంలో ఈ 11వ అధ్యాయం పారాయణం చేస్తారండి. ఏది విశ్వరూప సందర్శన యోగం. ఇది ప్రార్థన సంబంధంగా అది చాలా గొప్పదండి. ఈ అధ్యాయంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ చెప్పలేదండి. అర్జునుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతారు. విశ్వరూపం అంతా చూచినారు కదండి, వారికి ఒక సందేహం కలిగింది. కృష్ణ, ఒక స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గొప్పవారా, లేక ఏ రూపం చూడకుండా మనస్సులో ఏ నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గొప్పవారా? ప్రశ్న అందరికీ అర్థమైందండి. చూడండి, ఇప్పుడు పటం అక్కడ పెట్టుకోండి, పూజ చేస్తున్నారు కొందరు. అక్కడ ఒక మూర్తి, దేవాలయంలో ఒక విగ్రహం ఉంది, దాన్ని పూజ చేస్తున్నారు. ఈ సగుణ పూజ గొప్పదా, లేక కొందరండి అసలు ఎదురుగుండా ఒక వస్తువుని పెట్టుకోవటం కానీ ఇదంతా ఏ ఉండదండి, కళ్ళు మూసుకుని తమ యొక్క హృదయంలోనే ధ్యానం చేస్తుంటారు. తమ హృదయంలో ఆత్మ ఉన్నది కదండి, ఆ ఆత్మస్వరూపాన్ని గురించి చక్కగా నిరాకారం, నిర్గుణ, నిర్వికార, నిశ్చల ఆత్మస్వరూపాన్ని గురించి చింతన చేస్తుంటారు. వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? అదండి ప్రశ్న. అందరూ ఇటు సాకారమును అర్చించేవారా, నిరాకారమును ధ్యానం చేసేవారా? 2 తరగతులు వారు ఉన్నారు కదండి ప్రపంచంలో. వీరిద్దరిలో ఎవరు గొప్పవారు, శ్రేష్ఠులు అని అర్జునుడి గారికి ఒక సందేహం కలిగింది. ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. దానికి శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై వండర్ఫుల్గా ఉందండి, చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ప్రపంచంలో మనం ఈ రేషియో ప్రపోర్షన్ కనుక జాగ్రత్తగా చూస్తే, ఎవరెవరు ఎంతంత సంఖ్యలో ఉన్నారు అని చెప్పి చూస్తే, ఈ సాకారమును పూజ చేసేటువంటి వారే 100కి 95% ఉన్నారండి. 100కి 95 మంది ఉన్నారు. ఏ ఒక్క 5 మంది నిరాకారమును కూర్చి ధ్యానం ఎక్కడో ఏకాంతంలో ఆశ్రమాల్లో కూర్చుని, మఠాల్లో కూర్చుని ఆ నిర్వికల్పమైనటువంటి స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారు. 5% అంటే 95% ఈ సాకారమునే. చూడండి, ఎక్కడ చూసినా గుళ్ళు, గోపురాలు, తీర్థస్థానాలు, పూజలు, పునస్కారము ఇవన్నీ కూడా భాషల్లో జరిగిపోతున్నాయి. సార్, ఇప్పుడు ఈ నిరాకారమే గొప్పదని చెప్పితే ఏమైపోతారు చెప్పండి? ఈ సాకారం వాళ్ళంతా 100కి 90 నిరుత్సాహపడిపోతారు. సరే, శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి ఎవరికి దెబ్బ లేకుండా మధ్య తరగతిగా జవాబు చెప్పారండి. నాయన అర్జున, ఇద్దరూ గొప్పవారే, కానీ శ్రద్ధతో ధ్యానం చేసేటువంటి వారు గొప్పవారు అన్నట్టు. శ్రద్ధ అనే దానికి వాల్యూ ఇచ్చారు అక్కడ. సార్, మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మత. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మత. అర్జున, సాకారం అయితే నిరాకారం అయితే 2 ఫలితాలు ఒకే ఫలితాన్ని ముందు కలుగు చేస్తున్నాను. ఇప్పుడు సాకారం నిరాకారంలోకి తీసుకొస్తుంది, నిరాకారం నుంచి మోక్షం పొందుతాడు. సరే, కనుక సాకారం తక్కువ అని మనం ఎట్లా చెప్పగలం చెప్పండి? వారికి కూడా శ్రద్ధ, భక్తి ఇవన్నీ ఉంటే చక్కగా ఫలితాలు కలుగుతాయి అన్నది. ఏనాటికైనా నిరాకారంలోకి వాడు తప్పకుండా ప్రవేశించి తీరతాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ఎలిమెంటరీ కోర్సులో ఉంటాడా చెప్పండి? నెమ్మదిగా హై స్కూల్ కోర్సులోకి వస్తాడు, దాంట్లోంచి కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అవుతాడు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక పాఠంలో కూడా ఈ సాకారం అనేది ఎలిమెంటరీ కోర్స్ అనుకోండి. దాన్ని నిరుత్సాహపరచకూడదండి. ఎందుకంటే అనేక మంది యొక్క స్వభావం సామాన్య స్థితిలో ఉన్నదండి, వారు అతీత స్థితికి పోలేదండి. అందుచేత వారికి అనుగుణ్యంగా మనం ఏం చెప్పాలంటే, శ్రద్ధతో నాయన అట్లాగే చేసుకో, అట్లాగే పూజ చేసుకో, ఆరాధన చేసుకో, తీర్థయాత్రలు చేసుకోండి, కానీ మీ జీవితం పవిత్రంగా ఉండేటట్టు చూడండి.
చాలామంది అండి ఈ బాహ్యమైనటువంటి క్రియలు చేస్తున్నారు కానీ క్యారెక్టర్ చాలా దూరంగా పెడుతున్నారండి. క్యారెక్టర్ బిల్డింగ్ లేకపోతే నిజంగా అంత నాశనం అయిపోతుందండి. చూడండి, దృష్టాంతం రావణాసురుడు. ఎన్ని శివలింగాలకి పూజ చేసేవాడు చెప్పండి, ఎంత గొప్ప శివభక్తుడు. అయినప్పటికీ నీ డౌన్ ఫాల్ ఎందుకు వచ్చింది చెప్పండి, అది చెప్పండి. సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే. ఆ క్యారెక్టర్ బిల్డింగ్, మోరల్ ట్రైనింగ్, ఎథికల్ లేదు కాబట్టి అది పడిపోయినాడు ఆయన. ఎంత ఎన్ని శివలింగాలకి పూజ చేసేవాడు చెప్పండి. ఎప్పుడు స్ఫటికలింగం వారి దగ్గర ఉంటుందటండి. ఎవరికి రావణాసుడి దగ్గర. ఎక్కడికి వెళ్ళా హీ విల్ క్యారీ అలాంగ్ విత్ హిమ్. స్ఫటికలింగం తీసుకుపోయి దాన్ని పూజ చేస్తూ ఉంటాడండి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వెనురవేమ. చిత్తశుద్ధి లేదండి, అందుచేత పతనం కలిగింది. కనుక పూజ మంచిదే, పూజ తప్పకుండా మంచిదే, కానీ చిత్తశుద్ధి దాంతో జోడింపజేయాలి. అందుచేతనే జనులు సరి అయినటువంటి అవగాహన లేనందువల్లనే వాళ్ళు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండిపోతున్నారని. నో ఇంప్రూవ్మెంట్, నో ప్రోగ్రెస్. ఎన్ని సంవత్సరాలు మీరు పూజ చేశారో కొంచెం లెక్కేసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు తీర్థయాత్రలు వేశారో లెక్కేసుకోండి. హృదయంలో ఏదైనా ఉన్నతి కలిగిందా, శాంతి కలిగిందా, దైవ సంబంధమైనటువంటి అనుభూతి ఏమైనా కలిగిందా? ఇది కదంటే మనకు ముఖ్యంగా కావాల్సింది. ఎక్కడున్నది లోటు, అది ఇప్పుడు మనం విచారించాలండి. సరే, ఏ డ్రాబ్యాక్ మనలో ఉంటే ఈ స్థితి కలుగుతున్నదని విచారణ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఏటికి ఎక్కడుంది తెలిసిన క్యారెక్టర్. అది మన చరిత్ర విషయం చాలా హోప్లెస్గా తయారవుతున్నది. కేర్ చేయటం లేదు. మనకు కావాల్సింది పూజ. పూజ అనేది చూస్తున్నారే కానీ యాత్రలు అనేది చూస్తున్నారు. రామకోటి అనేది రాస్తున్నారు. కోపం తగ్గిందా, అసూయ తగ్గిందా, ద్వేషం తగ్గిందా అని ఎవరైనా ఆలోచిస్తున్నారని చెప్పండి. కనుక చరిత్ర కనుక హీనమైతే మానవుడి పతనం అయిపోతాడండి. అది కనుక అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే క్యారెక్టర్ అంటే ఏమిటి, మన చరిత్ర, మన స్వభావం. ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం ఉంది, చెప్తాను. ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. మహనీయులు చెప్పిన వాక్యం. ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చండి. ఆరోగ్యం పోతే పూర్ణ ఆరోగ్యం మళ్ళీ తెచ్చుకోవటం కష్టం అంటున్నాడు. చూడండి, ఆరోగ్యం తగ్గితే ఇదివరకున్న పూర్ణారోగ్యం అంతా రావటం కష్టం అండి. అది అంచేత ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్ అంటున్నాడు. ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, డబ్బు కనకపోతే నథింగ్ ఈజ్ లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలు పోయినాయి అనుకోండి, 100 రూపాయలు తిరిగి సంపాదించుకోవచ్చు. చూచారా, ఆ విధంగా ఆరోగ్యం సంపాదించడం కష్టం కాబట్టి సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నాడు. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీ చరిత్ర, నీ పవిత్రత కనుక పోతే ఇక ఎందుకు పనికి రాకుండా పోతారు. ఒకవేళ ఈ ప్రపంచం వాళ్ళు మానవుని నెత్తి మీద ఎక్కించవచ్చు. ఎందుకంటే వారి అధికారం, వారి డబ్బు చూసి ఏదైనా కొంచెం వారిని ఘనంగా చూసినా భగవంతుని దృష్టిలో ఏమైపోతారు చెప్పండి. లోకుల దృష్టిలో మనం గొప్పవారం కావటం అనేది పెద్ద గొప్ప కాదండి. భగవంతుని దృష్టిలో వీడు గొప్పవాడు అని ఏలు పెట్టి చూపించాలి. యో మద్భక్త సమే ప్రియ, గీతలో ఈ అధ్యాయంలోనే వస్తుందండి. సార్, నాకు ఎవరంటే ప్రియుడు, నా భక్తుడు. భక్తుడు అంటే ఏమిటి? గుణాలు చెప్తాడు. 26 సుగుణములు భక్తి గుణాలు చెప్తాడండి. ఈ 26 గుణాలు ఎవరు ఆచరణలో పెడతాడు వాడు హీఈస్ డియరెస్ట్ టు మీ అంటాడు శ్రీకృష్ణుడు. నాకు ధనవంతులు పెద్ద గొప్ప కాదు, అధికారవంతులు గొప్ప కాదు. ఎవరు గొప్ప తెలిసిన, నేను చెప్పినటువంటి భక్తి గుణాలను ఎవరు నిత్య జీవితంలో ఆచరణలో పెడుతుంటారో దే ఆర్ డియరెస్ట్ అండ్ నియరెస్ట్ టు మీ. భక్తిమాన్ యస్సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ. ఇప్పుడు దేవుడు అందరికీ గొప్పవాడేనండి కదండి. మీకు గొప్పవారు, వారి గొప్పవారు. దేవుడు అంటే అందరికీ గొప్పవారు. కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవారమా కాదా అది చూడాలండి. అర్థమైందండి? ఇప్పుడు మనం అందరం దేవుణ్ణి మహానుభావ అని చెప్పి ప్రార్థన చేస్తుంటాం. చాలా గొప్పవాడు మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉన్నాం చెప్పండి. మనం కూడా గొప్ప స్థితిలో ఉండాలండి దేవుని దృష్టిలో. ఎప్పుడు ఉంటాను తెలిసిన, వారు బోధించింది మనం చక్కగా ఆచరిస్తుంటే వారికి ఎంతో ఆనందం. గీతలో ఏం చెప్పారు? అర్జున, నేను చెప్పిన బోధంతా మీరు విన్నారు, 10 మందికి ప్రచారం చేయండి. ఆ విధంగా కనుక మీరు ప్రచారం చేస్తే నాకు ఎంత ఆనందం అంటే భవిష్యత్తులో కూడా అటువంటి స్నేహితుడు నాకు దొరకబోడు అంటాడని చూడండి. యయమం పరమం గుహ్యం మద్భక్తేషు విదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః
భవితా నచమే తస్మాదన్య ప్రియతరో భువి. చిన్న దృష్టాంతం చెప్తే మీకు చక్కగా బోధపడుతుంది. కాశీలోనండి ఒక దేవాలయం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఏం దేవాలయం? విశ్వనాథుని దేవాలయం. ఆ విశ్వనాథుని దేవాలయంలో పొద్దున 7 గంటలకి పూజారి వచ్చాడండి. వచ్చి నిర్మాల్యం తీసేసి అభిషేకం చేస్తున్నాడండి. ఎక్కడ? విశ్వనాథుని దేవాలయం. దానికి ఆవరణ ఉందండి, ప్రాంగణం పెద్దది, కాంపౌండ్ వాల్. ఆ లోపల పూజ చేస్తున్నాడు. అభిషేకం చేస్తున్నటువంటి టైంలోనండి ఎవరు రాలేదు, ఇంకా భక్తులు ఎవరు రాలేదండి గుడికి పొద్దున 7 గంటలకి. అప్పుడు ఆకాశంలో నుంచి బ్రహ్మాండమైన శబ్దంతో ఒక బంగారపు పళ్ళెం కింద పడిందండి. ఇక్కడ తట్ట అంటారేమో, బంగారపు పళ్ళెం ఆకాశంలో నుంచి మంచి శబ్దంతో కింద పడిందండి. ఈయన ఆశ్చర్యపడి ఏమిటి శబ్దం అని చెప్పి పూజ ఆపేసి పరిగెత్తాడండి. ఎవరు? పూజారి. చూస్తే బంగారపు పళ్ళెం అండి. ఎంత విలువ అంటే ₹1,00,000 ఖరీదు చేస్తుందండి ఆ పళ్ళెం. దాన్ని ఎవరు బంగారు పళ్ళెం ఎవరైనా వదులుతారా చెప్పండి? దాన్ని తీసుకుంటారు కదా. దాన్ని తీసుకోవడానికి పట్టుకున్నాడు, మట్టి మూకుడుగా తయారైందండి. అవతల పారేశాడు. మరలా ఇంకోసారి పట్టుకున్నాడు, మళ్ళా మట్టి మూకుడు అయిపోయింది. వదలంగానే బంగారం అయిపోయింది. దాని మీద ఒక వాక్యం రాసి ఉండటం చూచాడండి ఎవరి? పూజారి. ఏమున్నదో తెలుసండి? నా భక్తునకు అని ఉందండి. నా భక్తునకు, టు మై డివోటీ, అది దాని మీద రాస్తుంది. మరి ఎవడైనా భక్తుడైతే వాడికి చెందుతుంది అది. ఈ పూజారి గారు రోజు పూజ చేస్తున్నా భక్తుడు కాదనమాట, చూసారా? అందువల్ల ఈయన గారు తాకితేనండి బంగారం కాదు, మట్టి అయిపోయిందండి. ఎప్పుడు ఈ శబ్దం, బ్రహ్మాండమైన శబ్దం వినిపించిందో చుట్టుపక్కల వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఎక్కడికి? దేవాలయం. వందల మంది వచ్చేసి అందరూ తాకటం, మట్టి అయిపోతున్నారు. ఎవరు తాకినా కూడా మట్టి అయిపోతున్నది. ఏమిటిది వండర్గా ఉంది అని చెప్పి ఈ వార్తని రాజుగారి చెవిలో పడిందండి. కాశీ రాజు, కాశీ పట్టణానికి రాజుగారు ఉన్నారండి. ఆయన చెవిలో, ఏమండో మీ దేశం లోపల, అంటే ఈ గుడి మీ దేశం లోపలే ఉంది కదండి విశ్వనాథుని దేవాలయం, అక్కడ ఆవరణలో ఆకాశంలోంచి బంగారం పళ్ళెం పడింది అని వార్త వచ్చిందండి. వెంటనే రాజుగారికి కావాల్సిన డబ్బు ఉందండి, ఈ బంగారం పళ్ళెం కూడా కొట్టేయాలని చూచాడండి. ఎవరు? రాజుగారు. మంత్రి గారికి చెప్పండి, పోలీసులందరినీ తీసుకుని వెళ్ళి ఆపండి, రాజుగారు వచ్చే వరకు ఎవరిని రానివ్వకండి దగ్గరికి, నేను వచ్చి తీసుకుపోతానని చెప్పి పోలీసులు ముందు పంపించేశాడు. వాళ్ళందరూ కూడా అందరిని అటకాయించేశారు. ఇక రాజుగారు ఏనుగు మీద ఎక్కొచ్చాడండి, టీవీగా బయలుదేరి వచ్చాడు. దేవాలయం దగ్గర దిగాడండి. అందరిని నెట్టి అవతల పారేశారు. సరిగ్గా రాజుగారు వచ్చి ఆ మట్టి, అది ఆ బంగారపు పళ్ళెం పట్టుకున్నాడు. ఇది వరకు అందరు తాకినప్పుడే కొంత బాగుందండి, ఇప్పుడు నల్లగా మారిపోయిందండి. దరిద్రం. మళ్ళా వదిలేశాడు, బంగారం అయిపోయింది. అవమానం అయిపోయిందండి. అందరూ తిట్టారు, ఏటి రాజు తాకినప్పుడు ఇంకా నల్లగా ఉంది, ఏటి దరిద్రం. చూసారా? ఆ సిగ్గు భయపడిపోయి అవమానం భరించలేక నెత్తి మీద కొట్టేసుకుని ఏనుగు మీద ఎక్కి స్పీడ్ పెట్టిపోయినాడండి. ఎవరు? రాజుగారు. రాజుగారికి దక్కలేదు, పండితులకి దక్కలేదు, పామరులకి దక్కలేదు, ఎవరికి ఆ బళ్ళెం దక్కలేదు. మరి ఎవరికి చెందినట్టు చెప్పండి? ఈ విధంగా జనస్తోమం అంతా అక్కడ చేరేటప్పటికీ ఎక్కడ జనసంఖ్య ఉంటారో అక్కడ బీద వాళ్ళంతా అడుక్కుంటారండి. భౌతిక విషయాన్ని ఇవ్వండి, కొంచెం డబ్బులు ఇవ్వండి, అన్నం పెట్టండి అని ఇట్లా అడుక్కుంటూ ఉంటారు. అక్కడ ఒక బారులు తీర్చి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అవిటివాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారండి. ఎక్కడ? మేము దేవాలయం ముందుగా. ఆ మార్గం గుండా ఒక ఆయన వస్తున్నాడండి. ఆయన గుడ్డలు చూస్తే చినిగిపోయిన గుడ్డలండి, ముఖం చూస్తే పెద్ద అందం లేదండి. ఆయన వస్తున్నాడండి. వచ్చి అందరిని అడుగుతున్నాడు, ఏమిటి ఇది జనం అంతా, ఏమిటి ఆకాశంలోంచి పళ్ళెం పడిందట, అందరూ చూడటానికి వస్తున్నారని చెప్పి. దారిలో ఉన్నటువంటి పేదవాళ్ళని చూసేటప్పటికి హృదయం కరిగిపోయిందండి ఎవరికి? ఆ వచ్చే ఆయనకి. అయ్యో భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చినాడే, గుడ్డివాడు చేసినాడే, వీళ్ళు గుడ్డివాడిగా ఉన్నాడే, నాకు కాళ్ళు బాగున్నాయే, వీడు కుంటివాడిగా ఉన్నాడే, ఎంత బాధపడుతున్నాడని చెప్పి గుండె కరిగిపోయి కంటి వెంట ధారధారగా నీళ్లు కారుస్తున్నాడండి. ఎంత బాధపడుతుంటాడో ఆ గుడ్డివాడు, ఆ కుంటివాడు అని చెప్పేసి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడండి. వెళ్ళి అందరితో పాటు ఆయన కూడా బంగారం పళ్ళని తాకాడండి. తాకితే ధగ మేలిమి బంగారం మోస్తరు మెరవటం మొదలుపెట్టిందండి. మేలిమి బంగారం మోస్తరం ప్రకాశిస్తున్నదండి. ఎవరు? ఈయన తాకితే అందరూ చుట్టూ చేరారు. ఏమండి మీరు ఏం చదువుకున్నారని? ఓ అంటే నా రాదు అన్నాడండి. మీకంత డబ్బు ఉన్నదన్నాడు. రాత్రికి భోజనానికి లేదు అన్నాడండి. సో ఇటు పాండిత్యం లేదు, డబ్బు లేదు, మరి ఎందుకు భగవంతుడు వారిని మెచ్చుకున్నారు చెప్పండి?
ఆ హృదయ చూడండి, ఆ కరుణ, దయ, ప్రేమ, పరోపకారం పొంగి పొరలుతున్నదండి. అయ్యో నేనొక్కడిని తింటే ఎట్లా, నేనొక్కడిని ఆనందపడితే ఎట్లా, నా ఆనందం వారు కూడా అనుభవిస్తే ఎంత బాగుంటుంది, నాకు భగవంతుడు కళ్ళిచ్చి ఎంతో ఆరోగ్యం కలుగు చేశాడు, పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారని చెప్పి ఇతరుల బాధ తన బాధగా ఆయన భావిస్తున్నాడు. దీని పేరు ఆత్మౌపమ్యం. గీతలో చెప్తాడు చూడండి, ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సోదరత్వం నేను చెప్పలేదండి గీతలో, నాట్ బ్రదర్హుడ్ బట్ ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్, నాట్ యాజ్ యువర్ బ్రదర్. నీ సోదరుల వలే కాదు నాయన, నీ వలే చూసుకో, అప్పుడు తన మీద ఎంతో ప్రేమ ఉంటుంది, ఇతరుల మీద కూడా ప్రేమ వర్షింపజేస్తాడు. చూచారా, ఇది కనుకనే ఈ అధ్యాయంలో మీరు ఎక్కడైనా చూడండి, భక్తిమాన్ యస్సమే ప్రియ యో మద్భక్తస్సమే ప్రియ. నేను చెప్పినటువంటి భక్తి గుణములు ఎవరు ఆచరణలో పెడతాడో వాడు నాకు ప్రీతి పాత్రుడు. ఇప్పుడు కనుక దేవుడు అందరికీ గొప్పవాడే, కానీ దేవుని దృష్టిలో మనం గొప్పగా ఉండాలంటే వారు బోధించినటువంటి సద్గుణాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అర్జునుడి ప్రశ్న పురస్కరించుకొని కృష్ణుడు చెప్తున్నారు, ఏమండి సగుణ ఆరాధకులు గొప్పవారా, నిర్గుణ ఆరాధకులు గొప్పవారా అని ప్రశ్న చేస్తే ఇద్దరు గొప్పవారే, కానీ శ్రద్ధ అవసరం అన్నారు. శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మత. శ్రద్ధ అంటే ఏమిటి చెప్పండి? శ్రద్ధ అంటే ఫెయిత్. ఇప్పుడు చూడండి, గుళ్ళోకి వెళ్ళారండి, గుళ్ళోకి వెళ్తే అక్కడ ఏమున్నది? రాయి కదా, రాయి. ఒక విగ్రహం అంటే రాయిగా స్టోన్. ఎవరైనా అక్కడ స్టోన్ అని చెప్పి అనుకుంటారా? కాదండి, విశ్వాసం. అక్కడ సాక్షాత్ శాంక్టమ్ శాంక్టోరియం, అవతరించినటువంటి దేవుడు అని చెప్పి అనుకుంటారే కానీ రాయి అని చెప్పి ఎవరు అనుకోరండి. అది శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎంతంత గొప్పగా ఉంటుందో అంతంత ఫలితం వస్తుంటుందని చూచారు. శ్రద్ధ కనుక లేకుండా ఎవరైనా వచ్చి ఇదంతా రాయి రప్ప, దీనివల్ల దండం పెడితే ఏం లాభం అని చెప్పి ఎవరైనా అనుకుంటే వారికి అంతే ఫలితం వస్తుందండి చూచారు. ఇప్పుడు భగవంతుడు ఎన్నో మేలు చేస్తున్నాడు మనకి చూడండి, అయినప్పటికీ భగవంతుడిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. అటువంటి సర్వజ్ఞుడు, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియన్, అందరి యొక్క హృదయంలో వెలుగుతున్నటువంటి వారిని కూడా విమర్శ చేసేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారండి. అది గీతలో కూడా చెప్తారు, అవజానంతి మామూఢ మానుషేం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అది ఒక చోట ఒక చిన్న గాథ చదివాను. ఒక పట్టణంలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడండి, ప్రొఫెసర్ ఎంఏ మ్యాథమెటిక్స్. ఎంఏ సబ్జెక్ట్ ఏమిటంటే ఆయనకి గణిత శాస్త్రం అండి. ఫస్ట్ పాస్ అయినాడు, ప్రొఫెసర్గా ఉన్నాడండి. ఆయన తల బట్ట తలండి. ఆయనకు భగవంతుని మీద అంత విశ్వాసం లేదండి. ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా సమీపంలో 2 మైళ్ళ దూరంలో ఒక గ్రామంలో ఉత్సవం జరుగుతుంటే ప్రిన్సిపాల్ గారిని అడిగి సెలవు తెప్పించుకున్నారండి. ఏమండి 2 మైళ్ళ దూరంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది, ఈరోజు సెలవు ఇప్పించండి అని విద్యార్థులందరూ ప్రిన్సిపాల్ గారు సెలవు తెప్పించుకున్నారు. అందరూ చూడటానికి వెళ్ళారు, ఉత్సవం చూడటానికి. ఈ బట్టతల ఆయన ఉన్నాడు చూడండి, మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు. ఆయన దేవుడి మీద అంత విశ్వాసం లేదు, అయినప్పటికీ స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో చూస్తే మంచిదని నెమ్మదిగా బయలుదేరాడండి. ఎప్పుడు? మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాడు. 4 మైళ్ళండి ఎండ, అదంతా ఎడారి ప్రదేశం, ఇసుక ప్రదేశం. దారిలో పోతుంటే కాళ్ళంతా మాడిపోయి వీళ్ళంతా చెమట పట్టేసి నీడ లేదండి, ఒక చెట్టు లేదు. దూరంగా ఒక చెట్టు కనిపించిందండి. చెట్టు కనిపిస్తే దాని వైపు వెళ్ళి కాసేపు విశ్రాంతిగా ఉన్నాడండి. ఆ చెట్టు ఏం చెట్టో తెలుసండి? మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు పెద్ద బ్రహ్మాండమైన చెట్టు. కాసేపు విశ్రాంతిగా ఉంటే మంచిదని గుట్టపరుచుకున్నాడండి. ఎవరు? ఎంఏ గారు. గుట్టపరుచుకుని ఒక్కసారి అట్లా వాలాడు. వారి దృష్టి ఎక్కడ పడిందంటే చెట్టు మీద పడిందండి. చెట్టును చూచాడు. మర్రి చెట్టుకి సన్న కాయ కనిపించిందండి ఈయనకి. ఎవరికి? ఈ ప్రొఫెసర్ గారికి. మర్రి చెట్టు పెద్దదండి, చెట్టు పెద్దది కానీ కాయ చిన్నది. ఈయనప్పుడు వెంటనే ఆలోచించినాడు, నిజంగా దేవుడు గనక ఉంటే సన్నటి గుమ్మడి తీయకు ఇంతలో గుమ్మడికాయ పెట్టాడు. ఇంత పెద్ద చెట్టుకి అకార్డింగ్ టు రేషియో అండ్ ప్రపోర్షన్ 1/2 టన్ను కాయ ఉండాలి. అసలు 1/2 టన్ను కాయ. చూడండి, నేను మ్యాథమెటిక్స్ కదండి, రేషియో కట్టేశాడు అప్పుడే. సన్న గుమ్మడి తీగకు ఇంతలా గుమ్మడికాయ పెట్టిన దేవుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఎంత కాయ పెట్టాలి చెప్పండి? అకార్డింగ్ టు రేషియో 1/2 టన్ను కాయ పెద్దది పెట్టాలి అని. ఇదేంటిది ఇట్లా పెట్టాడేమిటి? గాడ్ నోస్ నో మ్యాథమెటిక్స్ అనేసాడండి. దేవుడు గారికి లెక్కలే తెలియవు అనేసాడు ప్రొఫెసర్ గారు. ఈ విధంగా ఆలోచిస్తుంటే గాలి వీచిందండి. గాలి వీస్తే గాలికండి ఒక మర్రికాయ రాలిందండి. ఆ రాలటం ఎక్కడ రాలిందో తెలిసినా వాడి బట్టతల మీద వచ్చి పడిందండి.
ఆ పడటం మంచి వెలాసిటీతో పడింది, సూది గుచ్చుకున్నట్టు గుచ్చుకుందండి. అప్పుడు అనుకున్నాడు, నిజంగా నేను అనుకున్నట్టు అరటన్ను కాయ అయితే నా బుర్ర రామార్పణం అయిపోయేది ఇప్పుడు. అప్పుడు అన్నాడు, గాడ్ నోస్ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బట్ మొరాలిటీ ఆల్సో అన్నాడండి. దేవుడి గారికి లెక్కలే కాదు, కొంచెం నీతి నియమం కూడా ఉంది, ఎందుకంటే నాబోటి వాళ్ళని కాపాడాడు అన్నాడు. లేకపోతే బుర్ర పగిలి చచ్చేవాడు వాడు అంత కాయ కనుకుంటే. చూడండి, యాత్రికులు ఎంతమందో వస్తారు, తల దాచుకుంటారు, పెద్ద పెద్ద కాయలు పెడితే బరువు కదా అని చెప్పి భగవంతుడు ఎంతో ఆలోచించి సన్నకాయ పెట్టాడని తర్వాత తెలుసుకున్నాడండి. ఇంత జానాబెత్తుడు మనిషి వచ్చి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను విమర్శ చేయడానికి పూనుకున్నాడే, దానికి ఏమైనా అర్థం ఉందండి అది. ఈ విధంగా అహంకారం చేత దర్పం చేత కొందరు చేయరాని పనులన్నీ చేస్తుంటారండి. భగవంతుని విమర్శ చేసే అధికారం మనకి లేదండి. అసలు జీవుడు ఎవరు చెప్పండి? కొంచెం ఈ అనంతమైనటువంటి విశ్వంలో లెక్క వేసుకుంటే కోటాను కోట్ల లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటే అఖండమైనటువంటి శక్తి మనం కొలత వేయగలవండిది. ఎంత ఉన్నాడు చెప్ప, మన భూమి అసలు లెక్కలేదు, మన సూర్యుడే లెక్కలేదండి అది. అటువంటి సూర్యుడి దగ్గర మన భూమి చిన్నది కదా, భూమి దగ్గర మన దేశం చిన్నది కదా. అటువంటి జానాబెత్తుడు మనిషి దేవుని గురించి విమర్శ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం మీరు ఆలోచించండి. దేశము కాలము క్రియ మూడిటికి బద్ధుడండి జీవుడు, అర్థమైందండి. టైం, స్పేస్, కాజేషన్. చూడండి, టైం అంటే కొన్ని 100 ఏళ్ళలో 70 ఏళ్ళలో అంతే, వాడికి తర్వాత బతకలేడు వాడు, హి మస్ట్ ఫాల్ డౌన్. సో దీనికి టైం. దేశం అంటే వాడు ఎత్తంత చెప్పండి, 5 అడుగుల 6 అడుగులు, ఇంకా 2 అడుగులు పెరగమని చెప్పండి, వాడిని పెరగలేడు. కనుక ఎత్తు అంటే ఒక ఆకారానికి లోబడిపోయినాడు, ఒక టైంకి లోబడిపోయినాడు. నెక్స్ట్ కాజేషన్. కాజేషన్ అంటే కర్మ. పూర్వజన్మలో ఆయన ఏం కర్మ చేసుకున్నాడు దాని ఫలితం అనుభవిస్తాడే కానీ కొత్తగా ఏమీ లేదండి. పెద్ద పెద్ద సంపదలు పొందాలంటే పొందలేడు. ఈ విధంగా దేశకాల క్రియలకు లోబడినటువంటి జీవుడు అతీతుడైనటువంటి మాయాతీతుడైనటువంటి పరమాత్మను విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి లేదు. ఇటువంటి మెంటాలిటీ ఎంత శీఘ్రంగా తొలగించుకుంటే అంత ధన్యుడుగా ఉంటాడండి అది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగంలో నుండి అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఏమిటంటే, అర్జున, నిరాకారం చాలా గొప్పదే, కానీ సాకారంలో అనుభవం లేకపోతే నిరాకారంలో నా అనుభవం పొందటం కష్టం. అది మొట్టమొదట్లో అభిమానం కలిగిన వారికి, దేహాభిమానం కలిగిన వారికి దాంట్లో ప్రొసీడ్ కావటం కష్టం. క్లేశో అధికతదర్శేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ప్లీజ్ అండర్లైన్, దేహవద్భి. నేను దేహం అని అనుకున్నవాడు దాంట్లో ప్రొసీడ్ కావటం కష్టం అండి. ఎందుకంటే దేహాభిమానం చావకపోతే ఇంకా ఆత్మస్వరూపాన్ని ఎట్లా పొందగలడు వాడు చెప్పండి. కనుక ఇవన్నీ విచారణ చేసి బాగా డివైడ్ చేసి చూడండి, రేపటి నుంచి వస్తుంది అద్భుతమైనటువంటి విచారణ. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇవన్నీ ఈ విధంగా చక్కగా విచారణ చేసి సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు పాలు నీళ్లు కలిసినాయి ఏమండి, పాలు మనకి రావాలంటే ఎట్లా వస్తాయండి? కలిసిపోయింది. హంసను తీసుకురండి, చక్కగా పాలు తాగేస్తుందండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో సత్యము అసత్యము, నిత్యము అనిత్యము, జడము చైతన్యము ఇవన్నీ కలిసిపోయినాయి. కలిసిపోతే రెండింటిని అనుభవిస్తుంటే ఏమైందంటే శాంతి లేకపోతున్నది. కనుక మనం ఏం చేయాలి? ఉపనిషత్తులో చెప్పినారు చూడండి, కఠోపనిషత్తు చివరి శ్లోకం అండి, అద్భుతమైంది. అంగుష్ఠమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాచ్చరీరాత్ ప్రవృహేన్ ముంజాదివేశీకాం ధైర్యేణ తం విద్యాచ్చుక్రమమృతం తం విద్యాచ్చుక్రమమృతమితి. కఠోపనిషత్తు చివరి శ్లోకం. దర్భగడ్డిలోనండి పూజ చేసేటప్పుడు దర్భగడ్డి కావాలండి. అది ముంజగడ్డి లోపల ఉంటుందండి, ముంజగడ్డి. కనుక పురోహితులు నెమ్మదిగా ముంజగడ్డిని ఇట్లా తెరిచి ఆ దర్భగడ్డిని తుంచి పూజకి తీసుకుపోతారండి. సార్ ఆ ఉపమానం చెప్పారు. అది ఏ విధంగా ముంజగడ్డిలో దర్భగడ్డి ఇముడిందో అదేవిధంగా శరీరం లోపల ఆత్మ అనేది వికసిస్తుంది, ప్రకాశిస్తున్నది. బాగా విచారణ చేసి దాన్ని వేరు చేయాలి. చేసి ఆ లోపల సచ్చిదానంద స్వరూపంలో మనం తాదాత్మ్యం పొందటం నేర్చుకోవాలి. అదే మోక్షం. ఈ విధంగా మానవుడు విచారణ చేత తన స్వరూపం, నేను దేహం అని చెప్పి అనుకుంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు రియలైజ్ గాడ్. ఎవరు కూడా దేవుణ్ణి పొందలేరండి. నేను దేహం అని చెప్పి అనుకుంటే దేహాభిమానం చంపేస్తున్నదండి. ఇదే రామతీర్థులు ఇటువంటి మహనీయులండి బాగా సాధన చేసి చేసి ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్ అని చెప్పి బాగా మననం చేసి చేసి చక్కగా అనుభూతిని పొందినారండి. ఎవరు? ఇప్పుడు రామతీర్థుడు నేను పోవుచున్నాను అని అనడు, ఇప్పుడు అనడండి. ఏమంటాడు తెలిసిన?
వీడిపోతున్నాడు అని అంటాడు. కనుక అంత సెపరేట్ చేసుకోవటం నేర్చుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. చూడండి, ఈ రెండింటిని వేరు చేయటమే యోగం. విభాగం చూడండి, రేపటి నుంచి వచ్చేటువంటి ప్రతి అధ్యాయం పేరు విభాగం అని వస్తుంది. ప్లీజ్ సెపరేట్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు రాత్రిపూట పండుకోబోతున్నారండి, ఎవడో వచ్చాడు కొత్తవాడు, ఏమండి ఈ రాత్రి మీ ఇంట్లో పండుకుంటాను అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? మీరు ఒప్పుకుంటారా చెప్పండి? వాడెవడో తెలియదు, మీరు ఎట్లా ఆశ్రయిస్తారు? నాయన పో, సత్రం, ఊళ్ళో సత్రాలు ఉన్నాయి, పోవయ్యా అంటారు. ఎటువంటి వాడైనా కొత్త వాడికి మీరు ఆశ్రయం ఇవ్వరండి రాత్రిపూట వచ్చి పండుకుంటానంటే. ఎందుకంటే ఒకవేళ మనం దయ చూపిస్తే వాడు చేయరాని పనులు కూడా చేయొచ్చండి వాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మన హృదయంలో ఈ హృదయ కవాటం తెచ్చేసి ఇష్టమైన అసుర సంస్కారములన్నింటినీ మనం లోపలికి రానియకూడదండి. వాటన్నిటిని దూరంగా తరివేయడం చాలా మంచిది. ఈ విధంగా చేయటం అనేది దేహాభిమానం కలిగిన వాడికి సాధ్యపడదండి. దేహవద్భిరవాప్యతే, నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని నేను దేహం అని చెప్పి అనుకున్నవాడు ఎవడు కూడా పొందలేడని చెప్పి ఘట్టాబద్ధంగా చెప్తున్నారు. మళ్ళీ జనండి, దేహవద్భిరవాప్యతే. చూడండి, ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహాభిమానం కలవారు అవ్యక్తం అంటే నిర్గుణమైన స్వరూపాన్ని పొందలేరు. రామతీర్థ స్వామి ఒక చిన్న కథ చెప్పాడండి, సందర్భోచితంగా ఉంది చెప్తున్నాను. రామతీర్థ స్వామి ఒక ఊళ్ళో ఒక శిల్పి ఉన్నాడండి. ఆ శిల్పి విగ్రహములు ఎట్లా తయారు చేస్తాడో తెలుసండి, మోస్ట్ న్యాచురల్. ఆయన కనుక విగ్రహం తయారు చేస్తే ఇది ఒరిజినలా లేకపోతే విగ్రహమా చెప్పలేము, అంత న్యాచురల్గా ఉంటుందండి. సాక్షాత్ ఒరిజినల్ వ్యక్తి మోస్తరే ఉంటుందండి. అందువల్ల ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చింది, లక్షలు గడించినాడండి దానికి బట్టి. ఒకనాడు ఆయన వార్ధక్యం వచ్చేసింది, జ్యోతిష్కుడిని అడిగినాడండి, ఏమండి ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాను నేను అని అడిగాడు. జ్యోతిష్కుడు ఆయన చెప్పింది పరమసత్యం అండి. జ్యోతిష్కుడు కరెక్ట్గా చెప్తాడు. చేయంతా చూచినాడు, ఫలానా రోజు అర్ధరాత్రి 1:30 గంటలకు మీకు మృత్యు వస్తుంది అన్నాడండి, మీరు మరణిస్తారు అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఆ శిల్పి, ఎడతిరిగి చస్తాను, ఎడతిరిగి యముడు గారు వస్తారు, ఏదైనా కొంచెం ఒక ఉపాయం చేస్తే మంచిదని చెప్పి ఆలోచించి, ఇంకా టైం ఉన్నదండి, ఇంకా 5 నెలలు ఉన్నది ఏది యముడు రావటానికి. ఈ 5 నెలలు ఏం చేశాడు తెలుసండి, తన మోస్తరు 9 విగ్రహాలు తయారు చేశాడండి. తన మోస్తరు సేమ్ హైట్, సేమ్ లెంగ్త్ అండ్ సేమ్ బ్రెడ్త్, తన మోస్తరు మోస్ట్ న్యాచురల్గా విగ్రహాలు తయారు చేసి ఇంట్లో పండబెట్టాడండి. ఎవరు? ఈ శిల్పి. పండబెట్టి సరిగ్గా టైం ఉన్న చూడండి, 1:30 గంటకి చస్తావని చెప్పలేదు, 5 నెలలు అయిన తర్వాత ఆ రోజున సరిగ్గా అర్ధరాత్రి 1:30 గంటకి ఏం చేశాడు తెలుసండి శిల్పి, ఈ 9 విగ్రహాల మధ్య వాడు కూడా పండుకున్నాడండి. పండుకుని అన్నిటి మీద దుప్పట్లు కట్టేశాడండి. కానీ యముడు వస్తాడు, ఇంకేం చేస్తాడు చూస్తాడు. మొదటి దుప్పటి ఎత్తాడని సరిగ్గా యముడు గారు వచ్చేశారు. పాశం తీసుకొని వచ్చాడు, మొదటి దుప్పటి తీశాడు, రెండో దుప్పటి తీశాడు, ఇద్దరు ఒక మోస్తరే ఉన్నారండి. మూడో దుప్పటి తీశాడు, రామరామ ఇదేమిటి అందరూ ఒకే రకంగా ఉన్నారు, ఎవడి మెళ్ళో పాశం వేయాలో అర్థం కాక తెకమక పడుతున్నాడు. ఎవరు? యముడు గారు. చూడండి, వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే అనవసరంగా ఒకరి మెళ్ళో వేయాల్సింది ఇంకొకరి మెళ్ళో వేయటం అనేది మంచిది కాదండి. అసలు వేయకుండా వెళ్ళటం మంచిదేమో కానీ అందువల్ల ఈ యముడు గారు ఆలోచిస్తూ 9+1 9 విగ్రహాలు ప్లస్ వీడు 10 కదా, 10 ఒక రకంగానే ఉన్నాయి, ఎవడి మెళ్ళో వేయాలి ఆలోచన చేస్తున్నాడు. మనం పొరపాటును వేస్తే అది యూనివర్సల్ గవర్నమెంట్ ఒప్పుకోదండి, పొరపాటు ఒప్పుకోదు, అంచేత కరెక్ట్గా వేయాలి, వీడేమో ఇట్లా చేసి పెట్టాడు అని ఆలోచించి నెమ్మదిగా అసలు ఎవరి మీద వేయకుండా పోతున్నాడండి. పోతూ దారిలో ఒక్క మాట అన్నాడండి. ఎవరు? యముడు. వీడు అన్ని బాగా చేశాడు కానీ ఒక్క పొరపాటు చేశాడు అన్నాడండి. వీడు వెంటనే లేచి ఏమిటే ఆ పొరపాటు అన్నాడు. యముడు గారు వచ్చి నువ్వు లేవటమే ఆ పొరపాటు అన్నాడు. శుభ్రంగా పాశం వేసి ఈడ్చుపోయినాడండి. చూడండి, కొంచెం ఓర్చుకుంటే అభిమానం వస్తున్నాడు వాడు. నేను 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 దేహం అని చెప్పి కొంచెం ఓర్చుకుంటే హాయిగా ప్రాణం దక్కేది కదా. చూడండి, కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు అది దేహాభిమానం కలిగిన వారు ఎవరు కూడా మోక్షం పొందలేరు అని. నిరాకారమైనటువంటిది చాలా గొప్పదే, కానీ సాకారం కూడా కొంత బాగా అభ్యాసం చేసిన తర్వాత మాత్రమే దాంట్లోకి అభిమానం పోవాలను, అహంకారం చావాలను, అప్పుడు మాత్రమే వారికి దారిలో
నిర్గుణము నిరాకారంలో ప్రవేశం కలుగుతుంది. అది కాలేజీ కోర్స్ అని చెప్పవచ్చండి. ఏది నిర్గుణ సంబంధమైందంతా నిరాకార సంబంధమైనంత కాలేజీ కోర్స్ అండి. ఎలిమెంటరీ కోర్సే వాడికి రానప్పుడు ఇంకా కాలేజీకి వెళ్ళే లాభం చెప్పండి. అది అంచేత చక్కగా ఈ సాకారమును పూజ చేయటం, అర్చన చేయటం, ధ్యానం చేయటం, తీర్థయాత్రలు చేయటం, రామకోటి రాయటం, ఇటువంటివన్నీ ముందు చక్కగా అభ్యాసం చేసి శ్రద్ధ, శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధ అనేటువంటిది బాగా. అయితే సంశయములు ఇవన్నీ కూడా ఊరికి పెంచుకోకూడదండి. సరే, సంశయాత్మా వినశ్యతి, ఫెయిత్ ఉండాలండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ గీత చెప్పాడు కదా, మనకు ఇట్లా డౌట్లు రాకూడదు. కృష్ణుడు చెప్పాడా లేదా, ఇది ఆచరిస్తే మనకి శాంతి కలుగుతుందా లేదా, వ్యాసుల వారు అసలు రాశారా లేదా, అర్జునుడు ఉన్నాడా లేదా, ఇటువంటి సంశయాలు వద్దండి. ఎందుకంటే మహనీయులు చక్కగా రాసినప్పుడు మస్ట్ హ్యావ్ ఫెయిత్, అది ఉన్నాడనేటువంటి విశ్వాసం కలగాలి. ఈ ఆధ్యాత్మిక విషయంలో సంశయములు పెంచుకుంటే ఏమి ఉపయోగం లేదండి. ఈ సంశయము అప్పుడు మీరు అడగచ్చు, ఏమంటే సంశయాలు ఉండకూడదా, డౌట్స్ రాకూడదా అని మీరు అడిగితే దేర్ ఇస్ ఎ లిమిట్. ఒక లిమిట్ ఉందండి, డౌట్స్ రావచ్చును. గురువు చెప్పింది చక్కగా ఆచరించే వరకు కూడా డౌట్స్ను కొంచెం దూరంగా పెట్టండి. ఆచరించిన తర్వాత మీ డౌట్స్ నిజంగా ఏదైనా వస్తే అప్పుడు అడగండి. సరే, వివేకానంద అదే పని చేసినాడండి. మొదట్లో ఎన్నో ప్రశ్నలు అడిగాడు రామకృష్ణ పరమహంసని, ఓర్చుకుని పాపం ఎన్నో చెప్పారండి. ఆఖరికి మితిమీరి అడుగుతుంటే స్వామి వివేకానంద గారు ప్లీజ్ వెయిట్, నా దగ్గర 4 సంవత్సరాలు మీరు ధ్యానం చేయండి, సాధన చేయండి, ఆ తర్వాత మీకు ఏదన్నా డౌట్ వస్తే అడగండి అన్నాడు. 4 సంవత్సరాలు నోరు మోసుకుని ఏం అడగలేదండి వివేకానంద. 4 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా డౌటే లేదండి. సరే, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఉపనిషత్తు అన్ని సంశయములు తొలగిపోతున్నాయి. గీతలో అర్జునుడు చెప్పలేదండి, నా సందేహములన్నీ తొలగిపోయినాయని చెప్పి, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఊరికే టూ మచ్గా ఈ డౌట్స్ పెంచుకోకూడదండి. ఒక చోట ఏం జరిగిందంటే, ఒక పల్లెటూరు వాడు ఊరు ప్రయాణానికి బయలుదేరాడండి. గుడ్డలన్నీ మూట నెత్తిన పెట్టుకుని దిగాడండి. ఇల్లు దిగితే అడుగు పెట్టాడో లేదో వీధిలో ఒక కుక్క అడ్డంగా వచ్చిందండి. వాడికి అన్ని అనుమానాలు, అన్ని శకునాలంటే వాడికి ఇదండి. కుక్క ఇట్లా అడ్డంగా పోయేటప్పటికి ఇది శకునం బాగుందో లేదో, నేను ప్రయాణం అయిపోతున్నానని అసలు ప్రయాణమే మానేశాడు. మూట తీసి ఇంట్లో పారేశాడు. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యా ఎవరైనా ప్రయాణానికి మొదలు పెడుతుంటే కుక్క కుడి నుంచి ఎడమకి రావటం మంచిదా, ఎడమ నుంచి కుడికి రావటం మంచిదా అన్నాడండి. ఆయన చెప్పినాడు జ్యోతిష్కుడు, మా జ్యోతిష్కంలో గురుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, కేతువు కానీ కుక్కలు లేవయ్యా అని చెప్పాడండి. ఏటే జ్యోతిష్కం ఉన్నారు. ఇంకో జ్యోతిష్కుడి దగ్గరికి పోయినాడు, ఏమండి ప్రయాణం మొదలు పెడుతుంటే కుక్క కుడి నుంచి ఎడమకి రావటం మంచిదా, ఎడమ నుంచి కుడికి రావటం మంచిదా అంటే మీద పడి కరవకపోతే మంచిది అన్నాడండి. లేకపోతే ఏంటండి సిల్లీ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఇటువంటి పెట్టుకుని ఎంత నాశనం చేసుకోకూడదండి. ఆధ్యాత్మిక క్షేత్రం గంభీరమైన క్షేత్రం అండి. ఇది కేవలం ఎక్స్పీరియన్స్కి సంబంధించిందండి. గురుదేవుడు చక్కగా అనుభూతిని పురస్కరించుకుని మనకి బోధిస్తున్నారు. ఉపనిషత్తులన్నీ మహర్షులందరూ చక్కగా అనుభూతిని మేళవించి మనకి బోధిస్తున్నారు. లెట్ us have some faith. ఒక విశ్వాసం కలిగి ప్రొసీడ్ అవుతాం. ఆఖరికి తెలియకపోతే అప్పుడు మనం ప్రశ్న చేయాలి, అంతేగాని అంతవరకు నోరు తెరవకూడదండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, ఉద్ధరిస్తాను జనులను, నేను సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తాను అని చెప్పినాడు. ఎవరిని? తేషాం అన్నాడు. తేషాం అంటే వారిని సంసార సముద్రంలో మునిగిపోకుండా నేను ఉద్ధరిస్తాను. ఎవరో చూడండి. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరు అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను ధ్యానం చేస్తున్నారో వారిని నేను సంసార సముద్రంలో మునిగిపోకుండా లేవకొడతాను. పైన విశేషణం చెప్పాడండి, మళ్ళీ చెప్తున్నాను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం. వారిని ఏం చేస్తాను? అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. లేపుతాను. ఎక్కడి నుంచి? సంసార సముద్రం. సంసార సాగరం అని 2-3 సార్లు చెప్పారండి ఈ తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్.
వారిని అంటే ఈ భక్తి గల వారిని అనన్యమైన చింతనతో ధ్యానం చేసేవారిని మృత్యు సంసారం నుంచి లేవకొడతాను అన్నారు. ఏమిటి మృత్యు సంసారం? ఈ సంసారముని ఎక్కడ వర్ణించినా మృత్యు అని తగిలిస్తున్నారు కృష్ణుడు. మొన్న ఒకసారి చెప్పినారండి మృత్యు సంసారం అని, మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పినారు. ఏంటిది? సంసారం మంచిదే చూడండి. ఇప్పుడు ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు కదా చూడండి, అన్ని చక్కగా సంపదలు బాగున్నాయి, పిల్లలు చక్కగా మంచి స్వభావంతో ఉన్నారు, భార్య అనుకూలవతిగా ఉంది, అన్నీ బాగున్నాయండి. అకస్మాత్తుగా ఎవడో చనిపోతాడు చూడండి. చనిపోయేప్పటికీ పిచ్చెక్కిపోయినట్టంతా ఇదైపోతుందండి చూసారా. మనసుకి షాక్, మెంటల్ షాక్ కలుగుతుంది. ఎందుకంటే హీఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది డెత్. ఇట్లా జరుగుతుందని వాడు ముందు అనుకోలేదు, అందుచేత షాక్ తగిలిందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నాయన జంప్ ఇన్ టు ది ఫ్యూచర్. నిన్న చెప్పలేదండి, ద్రోణుడు చనిపోయినాడు, భీష్ముడు చనిపోయినాడు, కర్ణుడు చనిపోయినాడు, ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు. ఎందుకు ఈ శవాలు చూపించాడు చెప్పండి? యు మస్ట్ థింక్ ఓవర్ ది ఫ్యూచర్. భవిష్యత్తులో ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి విషయం. దానికి తప్పేమిటండి? తిరిగి జరుగుతాయి తప్పండి. జరిగేటువంటి దాన్ని మర్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పండి. ఇది మర్చిపోతే ఒకవేళ అవన్నీ ఆగిపోకూడదు, అది మంచిది కాదు అని అంటారు. సరే, అది ఆగుతుందా? నువ్వు తలంచనంత మాత్రం చేత ఆగుతుందా? ఒక ఊళ్ళో జరిగిన విషయం. ఒక పండితుడండి, కుటుంబం పెద్దదండి, కొడుకులు కోడళ్ళు అందరు ఉన్నారు. ఒకనాడు పొద్దున్నే లేవంగానే తలుపు తెరిచారండి ఆ కుటుంబం వాళ్ళు. ఆ తలుపు మీద ఎవడో రాసి పెట్టాడండి రాత్రి. ఏమిటి రాశాడు తెలుసండి? ఈ రోజు రాత్రి మీ ఇంటిలో దొంగతనం చేస్తాను అని రాసి పెట్టాడండి. వాడు ఎంత ధైర్యంగా ఈ రోజు రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేస్తాను అని రాసి పెట్టాడు. చేవరాలు పెట్టాడు, ఏదో ఆకాశరామ్ అన్న పేరు పెట్టాడండి. ఇక అందరూ భయపడిపోయినారు. ఈ రోజు రాత్రి తప్పకుండా వాడు ఎవడో వచ్చి ఇక్కడ రాసి పెట్టాడు కాబట్టి దొంగతనం చేస్తాడు, ఏమేం చేయాలని కుటుంబ సభ్యులంతా ఒక సమావేశం చేశారండి. ఆ కుటుంబంలో అవ్వ అంటే ముసలమ్మ ఉందండి, పరమ చాదస్తం, 10 సార్లు స్నానం, 20 సార్లు మడి అన్న. తర్వాత కొడుకు, ఆయన పండితుడు, కోడళ్ళు అందరూ మడి ఆచారం పెద్ద ఇదండి. వాళ్ళందరూ సమావేశమైనారు. ఏం చెయ్యాలి? దొంగవాడు వస్తాడు, గౌరవనీయులైన సభ్యులంతా వారి వారి అభిప్రాయం తెలపవలసింది అని అన్నారు. అని ఎప్పటికి ఒక ఆయన లేచాడు. ఏంటి దొంగ వస్తే భయం ఎందుకు? అందరూ మేలుకొని కూర్చుంటాం, వాడు ఎట్లా వస్తాడు అని చెప్పి మేలుకోవాలని చెప్పాడండి వాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వు మేలుకో, నిద్రపో, వాడు ఎడితిరిగి కొట్టేసో ఏదో చేసిపోతాడు, నువ్వు మేలుకున్నంత మాత్రం చేత వాడు పారిపోడు అని చెప్పి కర్రలు కట్టెలు దగ్గర పెట్టుకుంటే మంచిదని వాడు సలహా ఇచ్చాడండి. ఇంకొకడు ఏమన్నాడంటే, ఏవి కట్టెలొద్దు, పాడొద్దు, తలుపులు తాళాలు వేసేయండి, అన్ని తలుపులు గేట్లు ఇవన్నీ బాగా తలుపులు వేసేస్తే వాడు ఎట్లా వస్తాడని చెప్పి ఇంకొక ఆయన. ఇంకోటి అన్నాడు, ఎన్ని తలుపులు వేసినా వాడు బద్దలు కొట్టుకొస్తాడే అని ఇంకొకడు అన్నాడు. ఈ విధంగా పూర్వపక్షం ప్రతిపక్షం జరుగుతుంటే ముసలమ్మ వంతు వచ్చిందండి. ముసలమ్మ అవ్వగారు మీ అభిప్రాయం చెప్పండి, దొంగవాడు వస్తాడు, ఏం చేయాలి? అవ్వ చెప్పింది, ఓరి పిచ్చి వాళ్ళారా, మీ అభిప్రాయాలు చూస్తుంటే నాకు నవ్వు వస్తున్నది. ఒకడేమో తలుపు వేయమంటాడు, ఒకడేమో మేలుకోమంటాడు, ఒకడు కర్రలు ఉంటాడు. ఏమొద్దు, తలుపులు తెరిచిపెట్టేయండి, అందరూ నిద్రపోండి, కర్రలు కట్టెలు ఏది పెట్టుకోబాకండి, కానీ తలుపులకి కిటికీలకి మడిబట్టలు కట్టండి అన్నదండి. మడిబట్టలు, దొంగ మడిబట్టలు తాకడు, మడిబట్టలు కడితే చూసి వెళ్ళిపోతాడు వాడు. చూడండి చాదస్తం మనిషి. మడిబట్టలు తాకకూడదనేది మంచిదే, మరి దొంగకేం పట్టిందండి? మరి ఏదో పెద్ద మనిషి, ఆమె చెప్పింది చేయకపోతే ఆమె కోపడుతుందని అందరూ దానికి అంగీకరించి ఆ రోజు అందరూ నిద్రపోయినారు. తలుపులు గిలుపులు తెరిచిపెట్టారు, తలుపులకి అన్నిటికీ మడి బట్టలు కట్టారు, హాయిగా నిద్రపోయినారండి. దొంగవాడు అర్ధరాత్రి వచ్చాడు, సామానంతా కుప్ప చేసుకున్నాడు, మడి బట్టల్లో మూట కట్టుకుని పోయినాడండి. లేకపోతే ఈ మడి బట్టలు దొంగని ఆపుతాయండి. ఏం పిచ్చిదంటే చాదస్తం. కాకపోతే అదేవిధంగా యముడిని గురించి అనుకోవద్దు, సావును గురించి అనుకోవద్దు, అది ఆగిపోతుంది అనేటువంటి పాడు బుద్ధి చూడండి. అది వివేకం లేకపోవటం అనేది మంచిది కాదని. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్ అంతా ముందుగానే చూపించడానికి కారణం అండి అది. ద్రోణంచ భీష్మంచ జయద్రథం చ కర్ణం తదాన్యానపయోధ వీరాన్మయా హతాంస్వం జహిమా వ్యతిష్ట యుద్ధస్వజేతాశిరణే సపత్నాన్. మృత్యు సంసారం నుంచి నేను లేవబడతాను. ఎవరంటే ఇంద్రియములను జయించిన వారు, అనన్యమైనటువంటి భక్తితో ధ్యానం చేసేవారు. చూడండి, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్. ఈ మృత్యు అనేటువంటిదండి మహాప్రమాదం. సంసారం మంచిదే, పిల్ల ఎంత ధనం ఎంత కీర్తి ఇంత బాగుంది, కానీ వాట్ అబౌట్ డెత్ చెప్పండి. ఆ డెత్ను మనం కాంకర్ చేయాలని సార్. ఆ
ఆ చావుని మనం జయించాలి, అమరత్వం పొందాలి. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందాలి. అది మన జీవితం యొక్క లక్ష్యం. ఎవరైనా ట్రై చేస్తున్నారా? మృత్యువుకి లోబడి మళ్ళా పుట్టడం చావటం దౌర్భాగ్యంలో పడిపోతున్నాడే కానీ హౌ టు కాంకర్ డెత్. ఈ మృత్యు అనేది అసలు మన స్వరూపమే కాదండి, దేహానికి సంబంధించింది. మృత్యు అంతా కూడా జడమైనటువంటి దేహాన్ని చంపుతుంది, పుట్టిస్తుందండి. మనం ఎవరం చెప్పండి? దేహానికి సాక్షిగా ఉన్నటువంటి చిదాకాశం. ఈ రహస్యం తెలుసుకుంటే ఇంకా పుట్టడం ఏమిటి, చావటం ఏమిటి చెప్పండి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవంగానే ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన విచారణ చెప్పినాడు. థింక్ ఓవర్ యువర్ రియల్ నేచర్. అటువంటి వ్యక్తులు కనుక 2-3 ఉన్నా కూడా లోకానికి అంతటికి ఎంతో శ్రేయస్కరం అని చెప్పి వివేకానంద స్వామి చెప్తారండి. లెట్ దేర్ బి ఎ డజన్ లైన్ సోల్స్ అంటాడు సార్. ఒక 12 మంది కనుక మంచి సింహ పరాక్రమం వంటి వ్యక్తులు కనుక ఉంటే చూడండి, లెట్ దేర్ బి ఎ డజన్ లైన్ సోల్స్, సోల్స్ దట్ హ్యావ్ టచ్డ్ ది ఇన్ఫినిట్. ఊరికి మామూలు కాదు, సోల్స్ దట్ హ్యావ్ టచ్డ్ ది ఇన్ఫినిట్, దట్ నైదర్ కేర్ ఫర్ లస్ట్ ఆర్ వెల్త్ ఆర్ ఫేమ్, అండ్ దీస్ ఆర్ ఎనఫ్ టు షేక్ ది హోల్ వరల్డ్. ప్రపంచానంతా ఊపి వేయటానికి 12 మంది చాలంటాడు. అనుభూతి కలిగినటువంటి వారు ఎంత శక్తి కలిగి ఉంటారంటే చెప్పటానికే లేదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని కొంచెం చక్కగా చింతన చేయవయ్యా అని ఆ మృత్యు అనేటువంటిది మనం చేయించడానికి ప్రయత్నం చేయాలండి. ఎప్పుడు చేయించగలం? ఆ మృత్యు అతీతమైనటువంటి స్వరూపం మనలోనే ఉన్నది, మన స్వరూపంగానే ఉన్నది. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఉపాయములు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో. దీంట్లో ఉన్న విచిత్రం ఏమిటంటే భక్తి యోగంలో భక్తి యోగం అని పేరు పెట్టి రాజయోగం గురించి చెప్తున్నాడండి. రాజయోగం అంటే హౌ టు కంట్రోల్ ది మైండ్, హౌ టు కాంకర్ ది సెన్సెస్, ఇంద్రియాలను ఎట్లా జయించాలి, మనస్సును ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, ఆ విషయాల్లో దిగాడండి. నిజమైన పూజ అంటే ఇదేనండి. మనం ఏదో పుష్పాలతో పూజ చేస్తున్నాం కానీ యథార్థమైనటువంటి పూజ ఏమిటంటే మనస్సుని పవిత్రం చేసుకోవాలి. ఆ పవిత్ర మనస్సుని దేవుడికి అర్పణ చేయాలి. సరే, శంకరాచార్యులు వారు చక్కని ఒక గ్రంథం రాశారు, శివానంద లహరి. శివానంద లహరి దాంట్లో ఓ పరమశివ, నా మనస్సు అనేటువంటిది మహా చపలంగా ఉంది మహానుభావ. కోతి మోస్తరు ఉన్నది. మీరు భిక్షాటనానికి పోతుంటారు అప్పుడప్పుడు. చూడండి, శివుడు కదండి, శివుడు భిక్షాటనం చేస్తాడు కదా. మీరు భిక్షాటనానికి పోతుంటే మీ వెంట ఒక కోతి కూడా ఉంటే అందరూ ఆకర్షింపబడతారు, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఊరికే భౌతిక భిక్ష అంటే పెట్టరండి. ఒక కోతి కనుకుంటే పిల్లలంతా వస్తారు, అక్కడికి పిల్లలంతా వస్తారు, చక్కగా బియ్యమో అన్నమో పెట్టి పంపిస్తారు. ఈ శంకరాచార్య చెప్తున్నాడు, పరమశివ మీరు భిక్షాటనానికి వెళ్ళేటప్పుడు మీ వెంట కోతి ఉంటే ఎంతో బాగుండు. కోతి ఉంటే చక్కగా భిక్షాటనం అందరూ వేస్తారు భిక్ష. ఆ కోతి ఎక్కడి నుంచి వస్తుందనే సందేహం మీకు అక్కర్లేదు. నా దగ్గర ఒక కోతి ఉంది మహా చపలం, అది మీకు ఖరీదు లేకుండా ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు. ఏది మనస్సు అనే కోతి ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత జపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. దాన్ని కట్టడానికి తాడు కూడా నేనే ఇస్తాను. ఏమిటి ఆ తాడు? భక్తి. భక్తి అనే తాడు కట్టి నేను నా మనస్సు అనేటువంటి కోతిని తమకు అర్పణ చేస్తాను, మీకు ఉపయోగిస్తుంది. నాకు ఇది వదిలిపోతే ఎంతో శాంతంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా చెప్పారు. అదే శివానంద లహరిలో ఇంకో వాక్యం చెప్తాడు ఎవరు? శంకరాచార్య. ఏమిటంటే, ఓ పరమశివ, మీ వాహనం ఏమిటి చెప్పండి? మీ వాహనం నంది. మీరు లోకం అంతా 3 లోకాలు సంచారం చేయాలి కదా, లోకాధీశుడు కదా మీరు. 3 లోకాలను సంచారం చేస్తూ బాగా సూపర్వైజ్ చేయాలి కదా. ఈ ఎద్దుతో ఎక్కడ సంచారం చేస్తారండి? ఎద్దుకు స్పీడా పాడా? నా దగ్గర ఒక గుర్రం ఉంది అంటాడు. నా దగ్గర ఒక గుర్రం ఉంది. ఏది? మనస్సు. ఆ మనస్సు అనే గుర్రం మీకు ఇచ్చేస్తాను, లక్షణంగా 3 లోకాలు భలే స్పీడ్ మీద పోతుంది. మామూలు స్పీడ్ కాదు, రాకెట్ స్పీడ్ అంటాడు. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాజ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాదిరూఢ. ఈ విధంగా మనస్సును వదిలించుకోవాలండి. సరే, ఈ మనస్సు ఇటు అటు పరిగెత్తి నానా అల్లకల్లోలం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని అరికట్టడానికి 4 పద్ధతులు చెప్తున్నాడు. భక్తి యోగం అని పేరు పెట్టి 4 పద్ధతులతో హౌ టు కంట్రోల్ ది మైండ్, మనస్సును ఏ విధంగా అరికట్టాలో చెప్తున్నారు. ఇది చాలా ఉపయోగం అండి. 4 వినండి. దీంట్లో ఉన్న విచిత్రం ఏమిటంటే, మొదటి పాఠం మీరు ఆచరించలేకపోతే 2వ పాఠం దిగిరండి, ఇంకో పాఠం చెప్తారు. అది కూడా మీరు ఆచరించలేకపోతే 3వ పాఠం, అది కూడా ఆచరించలేకపోతే 4. దిగి వస్తున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. వినండి. మొదటి పాఠం
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఓ అర్జున, పరిగెత్తే మనస్సును నాయందు, మయి మయి అంటే ఆత్మ. చూడండి, ఎక్కడైనా సరే భగవద్గీతలో నాయందు నాయందు అని కృష్ణుడు చెప్తే ఒక వ్యక్తి అని చెప్పి అనుకోబాకండి, ఆత్మయందు. చూసారా, కృష్ణునికి ఆత్మకి భేదం లేదండి. అందరి యొక్క హృదయంలో వెలుగుతున్న ఆత్మే ఆ కృష్ణ పరమాత్మ. కనుక మయ్యేవ మన ఆధత్వ, అర్జున పరిగెత్తేటువంటి మనస్సుని వివేకం చేత విచారణ చేత లోపలికి తీసుకురండి. ఎక్కడ పెట్టవలను? నాయందు. మయ్యేవ మన నాయందు అంటే ఆత్మయందు స్థాపించండి. ఇదే సామాన్యమైన విషయం అండి. పరిగెత్తేటువంటి మనస్సును మనం పిలిస్తే వస్తుందండి. వైరాగ్యం బోధించాలి, వైరాగ్యం బోధించాలండి. బోధించకపోతే అది ఒప్పుకోదండి. మనస్సు ఒకటే అడుగుతుంది, నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు అక్కడికి రావాలను, ఇన్నాళ్ళ వరకు బాగా తినమరిగాను, ఇప్పుడు కూడా అటే పోతున్నాను అని అంటుంది. రెబెల్ చేస్తుంది, ఇట్ విల్ రెబెల్. హౌ టు కాంకర్ ఇట్, దాన్ని చక్కగానండి బోధించాలి. లాలయే చిత్త బాలకం, కూర్చోబెట్టి చక్కగా బోధించాలి. దాని పేరే మానస బోధ. ఇద్దరు చెప్తున్నాను. ధ్యానమందున నేవు చిత్తమును ఇటునటు పరుగెత్తనీయకు మనస, నిశ్చలంబైనట్టి చిత్తంబు లోపల ఆనందముదయించు మనస. వ్యవహారమందున మునిగియున్నను నీవు దైవాన్ని మరువకు మనస, దైవ భావన ఒకటి నిక్కముగ భువిలోన కడ చేర్చు సాధనము మనస. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవే మనస, అభ్యాస బలము చే వాని నెల్లను నీవు పోగొట్టుకోవోయి మనస. తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచూ మెలగుచుండుము ఓయి మనస, నీ సౌఖ్యమును ఓలె పరహితంబును కూడా కాంక్షించుచుండుము మనస. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా శాంతంబు వీడకు మనస, నిర్వికారత్వము సహనశీలత్వము అభ్యసింపుము ఓయి మనస. ఇదండి ఆత్మబోధ. చక్కగా బుజ్జగించి దాన్ని లోపరుచుకోవాలండి. ఊరికి హఠం పనికిరాదండి. ఇద్దరు చాలాసార్లు మీకు చెప్పినాను, హఠంతో మనస్సు లొంగదండి, హఠంతో తిరగబడుతుంది. ఇంకా లోలయే చిత్తబాలకం. ఈ యుక్తుల చేత ఉపాయముల చేత మనస్సును బోధ చేత లొంగ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్య సాధన ఏమిటి? వైరాగ్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఇదివరకు 2 ఉపాయములు చెప్పారు. హౌ టు కాంకర్ ది మైండ్, అభ్యాసము, వైరాగ్యము. ప్రాక్టీస్, రెనౌన్సియేషన్. ఈ వైరాగ్యం కనుక లేకపోతే అది లొంగదండి. ఎందుకంటే అనేక జన్మలు బాగా ఇటు తిని అటు తిని తాగి గంతులేసి ఇచ్చేసిందా, ఇప్పుడు రమ్మంటే రాదండి. దానికి బోధించాలి. ఓ మనస్సా, 3 నాళ్ళ ముచ్చట్లు ఎంతో రాజులు అనుభవించారు, చేశారు, నువ్వు అనుభవించావు. ఇదివరకు ఎన్ని జన్మలో తిన్నావు, తాగినావు, ఏవైనా శాంతి దొరికిందా, ఏవైనా సంతృష్టి పొందినావా, భగవంతుని తెలుసుకున్నావా, అమూల్యమైన మానవ జన్మను ఎందుకు పోగొడతావు అని చక్కగా హితబోధ చేయాలండి. అప్పుడు అది లొంగుతుందండి వైరాగ్యం చేత. పూర్వకాలం ఒక రాజు ఉన్నాడండి. ఆయన పేరు మీకు అందరికీ తెలుసు, భోజరాజు. ఆ భోజరాజు ఆస్థానంలోనండి అనేక మంది పండితులు కూడా ఉన్నారండి. కానీ ఒక పండితుడికండి సంతానం ఎక్కువ అండి. వారిని ఈ భోజరాజు ఇచ్చే జీతం ఆయనకి చాలలేదండి. చాలకపోతే ఒక దుర్బుద్ధి కలిగిందండి. ఒకనాడు ఆయన ఆస్థానంలోనే తిరుగుతుంటాడు. ఈ పండితుడు ఆస్థానంలో ఏం పడి ఉంటాయి తెలుసండి? వజ్రములు, వైడూర్యములు, బంగారపు చెంబులు, వెండి చెంబులు, ఇవన్నీ పడి ఉంటాయండి అక్కడ అంతఃపురంలో, ఇక్కడ అక్కడ. వీరికి దుర్బుద్ధి ఏమిటంటే, ఒకనాడు అర్ధరాత్రి ఈ భోజరాజు ఇంట్లో ప్రవేశించి 2 బంగారపు చెంబులు కానీ 2 వెండి చెంబులు 2 ఆభరణాలు తీసుకుంటే 5 ఏళ్ల వరకు తక్షణంగా నా కుటుంబం జరిగిపోతుంది అని దుర్బుద్ధి కలిగిందండి. అది దుర్బుద్ధి కలిగి అక్కడే తిరిగేవాడు కదండి, అన్నీ తెలుసునండి ఉపాయములు, ఏ దారి గుండా వెళ్తే మనం దొంగిలించవచ్చునని. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నారు భోజరాజు ఆస్థానంలో. సరిగా బయలుదేరాడు, ఒక సంచి తీసుకున్నాడండి. ఈ పండితుడు బయలుదేరి ఒక బంగారపు చెంబు, అందరూ నిద్రపోతున్నారు, బంగారపు చెంబు తీసుకుని సంచిలో వేసుకోబోతుంటే గరుడ పురాణం జ్ఞాపకం వచ్చిందండి. గరుడ పురాణం దానిలో ఏం చెప్పబోతుంది? బంగారము ఎవరైనా దొంగిలిస్తే 1000 సంవత్సరాలు రౌరవంలో అవస్థపడాలి అని ఉందండి. దాంట్లో ఈయన అన్ని తెలుసండి, అన్ని కంఠస్థంగా వచ్చు ఈ పురాణాలు ఇవన్నీ. అందువల్ల చీచి ఏమిటి చిన్న చెంబు వల్ల 1000 సంవత్సరాలు రౌరవ నరక ఎవరని పారేశాడు అవతల. అసలు వచ్చి మనకు వద్దని మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది, వీళ్ళందరినీ ఎట్టా పోషించాలని. మళ్ళీ అనండి అక్కడ వెండి చెంబు తీసుకుని లోపల వేయబోతున్నాడు. మళ్ళీ దానికి ఒక ప్రమాణం అండి, పద్మ పురాణం జ్ఞాపకం వచ్చిందండి.
రాత్రి అంతా ఇదేనండి, ఒక్కొక్క వస్తువు తీసుకోవటం, ఒక్కొక్క పురాణం అడ్డు రావటం. ఈ విధంగానండి ఆ వస్తువుల కింద వారేస్తున్నాడు. ఒక్క సంచిలో ఒక్క వస్తువు కూడా వేసుకోలేదు. ఈ విధంగా ఆలోచన జరుగుతుంటే రాత్రి అంతా తెల్లవారిపోయిందండి, కోడి పూసేసింది. ఇక అందరూ నిద్ర లేవబోయే టైంలోనండి పట్టుకుంటే దొంగ అని చెప్పి అరెస్ట్ చేస్తారని ఈ భోజరాజు పండుకున్న మంచం ఉన్న చూడండి, పెద్ద మంచం, దాని కింద తూరాడండి. ఈ పండితుడు తూరి నక్కి కూర్చున్నాడు. అందరు తెల్లవారిపోయింది, ఇక అందరు లేచారండి. లేస్తే ఇక చూడండి భోజరాజు గారు లేచి కూర్చున్నాడు పడక మీద. మహానుభావ పెద్ద రాజు కదండి. ఇక చూడండి హారతులు, సుందరమైనటువంటి స్త్రీలు హారతి బళ్ళెం పట్టుకుని వచ్చారండి అక్కడికి, ఏది వారికి హారతి ఇయటానికి. ఇటువైపు సామంత రాజులంతా చేతులు కట్టుకున్నారు, ఇటువైపు బంధువులంతా కూడా చేతులు కట్టుకుని నిలబడ్డారు, ఇటు సేవకులు, ఇటు వీళ్ళందరూ కూతురు నిలబడ్డారండి. ఆ టైంలో ఈ భోజరాజు గారు ఈ సంపద చూడండి, సుందరమైన స్త్రీలు, ఇటు సామంతరాజులు, ఇటు సైన్యం, ఇదంతా చూసేటప్పటికండి కవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి. ఎవరికి? భోజరాజుకి కవిత్వం బాగా వచ్చండి, సంస్కృతం అనర్గళంగా మాట్లాడగలడు. ఎవరు? భోజరాజు. చేతోహరా యువత్, ఒక శ్లోకం వచ్చేసిందండి, వినండి. 4 పాదాలు. మొదటి పాదం చేతోహరా యువతయ సుహృదోనుకూల. యువతయ సుందరమైనటువంటి స్త్రీలు నాకు హారతిస్తున్నారు, ఎంత గొప్ప స్థితి నాది అని అనుకుంటున్నాడు. చూడండి మొదటి పాదం ఈ ఆడవాళ్ళని వర్ణించాడండి. చేతోహర, చిత్తమును హరించేటువంటి బ్యూటీ, వారి అందం చిత్తాన్ని హరిస్తున్నది. చేతోహర యువతయ సుహృదోనుకూల, మొదటి పాదం పూర్తయింది. రెండో పాదం సద్బాంధవాహ ప్రణయ గర్భగిరస్య భృత్యా, సేవకులంతా చేతులు కట్టుకున్నారు, బంధువులంతా ఎంతో వినయంగా ఉన్నారు. ఇది రెండవ పాదం. సద్బాంధవాహ ప్రణయ గర్భగిరస్య భృత్యా, కిటికీలో నుంచి చూచాడండి, కిటికీలో నుంచి సైన్యం అంతా కనిపించిందండి. గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ శబ్దం చేస్తున్నాయి. గర్జంతి, మూడవ పాదం గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగా, తురంగా గుర్రాలు ఇవన్నీ కూడా సగిలిస్తున్నాయి అని చెప్పాడండి నా మూడవ పాదం. ఇక 4వ పాదం చెప్పబోతుంటే ఈ మంచం కింద ఉన్నటువంటి పండితుడి కండి భావకవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి. భావకవిత్వం ఈయన ఆపలేకపోయినాడండి. ఎవరో కింద కవి 4వ పాదం కింద నుంచి కేక వేశాడండి. ఎవరు? ఈ పండితుడు. ఏమిటో వినండి. సమ్మేళనే నయనయో నహి కించిదస్తి, కన్ను మూతపడిన తర్వాత ఇవన్నీ పెద్ద సున్నా అన్నాడండి ఒకటే మాట. చూడండి కింద పండితుడు ఈయన 3 పాదాలు తన సైన్యాన్ని, తన స్త్రీలని, వీళ్ళని కొంచెం ఎంతో బ్రహ్మాండంగా వర్ణిస్తుంటే, సమ్మేళనే ఓ రాజా ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? కళ్ళు తెరిచినంత వరకు. కళ్ళు మూసుకుంటే చస్తే అంటే చచ్చిపోతే ఇవైనా ఉంటాయా అని అడిగి, సమ్మీలనే నయనయో నహి కించిదస్తి, మరణానంతరం ఇవన్నీ ఎక్కడుంటాయి మహానుభావాన్ని కింద నుంచి కేక వేశాడు. వెంటనే భోజరాజు గారు ఎవరు కింద అన్నాడు. ఈ పండితుడు చేతులు కట్టుకుని బయటకు వచ్చాడండి. ఏమయ్యా ఇక్కడున్నాను? కడుపాత్రం అన్నాడు. తిండికి చస్తూ ఇట్లా వచ్చానన్నారు. ఏమిటి అసలు, ఎందుకు? కారణం చెప్పాడు. ఇట్లా ఏదో దొంగిలించాలని చెప్పి వచ్చాను, రాత్రి అంతా ఈ పురాణాలు అడ్డొచ్చినాయి నాకు, ఇప్పుడు తెల్లవారిపోతే నన్ను అరెస్ట్ చేస్తారని కింద దూరాను, ఇప్పుడు నా కవిత్వం పొంగి పొంగి వచ్చిందని. మహానుభావ, మాకు చెప్తే నీకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తాం కదా, ఎందుకు ఇటువంటి పని చేసినావు? కానీ నువ్వు వైరాగ్యమును బోధించి నా కంటికి కనువిప్పు తెచ్చావు. నేనేవో ఈ సంపదలు వీళ్ళందరూ చూచి విర్రవీగుతున్నాను. నువ్వు 4వ పాదం ఏం చెప్పినావంటే, యత్సమ్మీలనే నయనయో నహి కించిదస్తి, కన్ను మూతపడిన తర్వాత ఇవి ఎందుకు ఉపయోగించవు అని చెప్పావు కదా. ఎంత నాకు ఉపయోగించిందంటే చెప్పటానికి లేదు. అపూర్వమైనటువంటి వైరాగ్య భావన నాలో కలిగించావు. మీకు కావాల్సినటువంటి ధనధాన్యములే తీసుకో అని చెప్పి మంత్రి గారికి చెప్పి ఇది చక్కగా ఏర్పాటు చేశారండి. చూచారు, ఈ వైరాగ్యం లేకపోతే మనస్సు నిలవదండి, ఇటు అటు పరిగెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మయ్యేవ మన ఆధత్స్వ, పరిగెత్తేటువంటి మనస్సు నా యందు నిలుపు. ఎట్లా నిలుస్తుంది? ఈ వైరాగ్యము, అభ్యాసము, ప్రాక్టీస్ అండ్ రెనౌన్సియేషన్, ఈ రెండింటి ద్వారా చక్కగా మనస్సు నిలపొస్తుంది. ఇది ఫస్ట్ లెసన్. ఒకవేళ నిలపలేకపోతే చూడండి 2వ పాఠం. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఒకవేళ మీరు మనస్సు నిలపలేకపోతే వదిలిపెట్టబాకండి, అభ్యాసం చేయండి. ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజుల కన్నా దారికి వస్తుంది, లేకపోతే సంవత్సరానికైనా దారికి వస్తుంది. సరే, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అదే ప్రాక్టీస్ అనేటువంటిది, అభ్యాసం మీరు వదలవద్దు. చూడండి ఆధ్యాత్మిక స్థితిలో, సామాన్యమైనటువంటి ప్రాపంచిక విషయాల్లోనే అభ్యాసం ఎంతో సహాయపడుతుంది. ఇక ఆధ్యాత్మికలో ఎందుకు చేయదు అని. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. నంబర్ 2, అభ్యాసం కూడా చేయలేకపోతే అభ్యాసే 3వ పాఠం
అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్ససి. మదర్థం అంటే దైవ కార్యాలు చేసుకో. నీకు ఈ రాజయోగం అభ్యాసం కుదరకపోతే దైవ కార్యాలు చెయ్యి, పూజ చెయ్యి, పునస్కారం చెయ్యి, తీర్థయాత్ర చెయ్యి, జపం చెయ్యి, రామకోటి రాయి, ఇటువంటి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోండి అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ. దైవ కార్యం. ఆ దైవ కార్యం కూడా చేయలేకపోతే చూడండి. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తదకురుమతాత్మవాన్. సామాన్య ఇప్పుడు నడవటం, కూర్చోవటం, వ్యవహరించడం ఇటువంటి పనులు అయినా చేసినా కృష్ణార్పణం, రామార్పణం, ఆఖరికి పరమాత్మకు అర్పణ చేసేసేయి, దైవార్పణ బుద్ధితో ఈ కార్యములు చేయమని చెప్పి 4వ సాధన చెప్పారండి. ఈ విధంగా 4 సాధనలు చెప్పి ఇప్పుడు ఈ రాజయోగం అంత బోధించిన తర్వాత సద్గుణములు చూడండి, 26 సద్గుణములు చెప్తారండి. ఇవే పుష్పాలు. చూచారా, భగవంతునికి మనం పూజ చేస్తున్నప్పుడు సామాన్య పుష్పాలతో చేస్తున్నాం, మంచిదే, కానీ చాలదు. డోంట్ బి సాటిస్ఫైడ్. అది ఎవరు తయారు చేశారు చెప్పండి? భగవంతుడు తయారు చేశాడు ఈ పుష్పాలు. చామంతి పువ్వు, మల్లెపువ్వు, గులాబీ పువ్వు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టి చేసినారండి. మనమంతా నిద్రపోతుంటే భగవానుడు నిద్రపోడండి, బ్రష్ తీసుకుని చక్కగా రంగులు పూస్తుంటాడు. దేనికి? ఈ పుష్పాలన్నిటికీనండి. ఇది ఒక భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేశాడో చూడండి. పుట్టబోయడి బుల్లి బొజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. పరమాత్మ తల్లికి బిడ్డ ఇంకా పుట్టలేదు, రేపు పుట్టబోతాడు. ముందుగానే పాలు తల్లికి రెడీగా వస్తున్నాయా లేదా? చూడండి, ఎంత ప్రీ అరేంజ్మెంట్ చేస్తున్నాడు దేవుడు గారు. చూడండి, దేవుడిని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. వారి అనన్యమైనటువంటి ప్రేమ చూడండి. పుట్టబోయడి బుల్లి బొజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతల కుమారాకులతికి ఎతికి. సాయంత్రం చూస్తే తీగ కనిపిస్తుంది, పొద్దున్న చూస్తే ఆకులు కనిపిస్తాయి. ఎవరు అతికించారు? లతల కుమారాకులతికి ఎతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి. రేపు 9 వస్తాయని ఈ రోజు రాత్రేనండి తేనె పెడుతున్నాడు పుష్పాల్లో. చూడు, ఎవరండి పెట్టేది? పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి తెల్లవారకి మునుపు మొగ్గలలోన దొరబడి వింత వింతల రంగు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేము దేవాది దేవ ఒక్క నిమేషము రమ్ము కుటీరమ్ము తెరిచి. ఈ నాకు హృదయ కుటీరం తెరిచినాను, విశ్రాంతి తీసుకోండి మహానుభావ అని ఆ భగవంతుని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఎందుకు చెప్పినానంటే మామూలుగా ఈ పుష్పాలన్నీ మనం కోసుకుని దేవుడికి అర్పణ చేస్తున్నాము, మంచిదే, ఇది సామాన్య పూజ. డోంట్ బి సాటిస్ఫైడ్, దాంతో తృప్తి పొందొద్దు. మనం పుష్పాలు తయారు చేయండి. ఏమిటి? అహింస ప్రథమం పుష్పం. అహింస పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఇవ్వండి. అహింస, సత్యము, దమము, శమము, పరోపకారం ఇవన్నీ కూడా ఏమండి. ఈ పుష్పాలతో ఎందుకు పూజ చేయకూడదు మనం చెప్పండి? కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ 1 కాదు 2 కాదు 26 పుష్పాలు తయారు చేసి మనకిస్తున్నారండి. ఆయన ఈ 26 పుష్పాలని మీరు చక్కగా అవలంబించండి. పేర్లు చెప్తున్నారు వారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమే. నిజంగా ఒక్కొక్క సుగుణం మనం హృదయంలో బాగా చింతన చేస్తుంటే ఎంత ఆనందం అండి. ఆ సుగుణం ఉన్నదా? కొంచెం విచారణ చేయండి. కాగడా పెట్టి వెతకండి. కొంచెం ఎక్కడుందండి? ఎంతసేపటికి ద్వేషము, క్రూరత్వము, అపకారము, హింస ఇవి జాస్తి అయిపోయిందండి. అది ఈ ప్రపంచం ఎట్లా ఉందో ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇటలీలోనండి, ఇటలీ డిక్టేటర్ ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ పేరు తెలుసు. ఎవరండి? ముస్సోలిని. ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరికీ ఒకసారి అండి డిన్నర్ పార్టీ చేశాడండి. రాత్రి ఇట్లాగే 8:30కి డిన్నర్ పార్టీ చేసినాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చారు, మిలిటరీ కమాండర్స్ ఇంకా చాలా మంది వచ్చారు. అక్కడ అండి ఒక రౌండ్ టేబుల్ పెట్టాడండి. రౌండ్ టేబుల్, దాని చుట్టూ చైర్స్ వేశారు, కుర్చీలు, పెద్ద వాళ్ళండి. అక్కడ డిన్నర్ పార్టీ ఏమిటి చెప్పండి? ప్లేట్లు పెట్టారండి. చిన్న చిన్న ప్లేట్లు పెట్టి దాంట్లో అనేకమైన పదార్థములు, తినే పదార్థములు. సెంటర్లో ఏం చేసినాడు తెలుసండి? డెకరేషన్ కోసం, అలంకారం కోసం ఒక బంగారపు పళ్ళెం, ఒక వజ్రం మధ్యలో పెట్టాడండి. వజ్రం ఆ లైట్లకండి ఆ వజ్రం వెలుగుతుంటే
ఆనందంగా ఉందండి, మహాప్రకాశంగా డెకరేషన్, అందరికీ ఉల్లాసంగా ఉందండి. అది ఊరికే అలంకారం కోసం పెట్టాడు. చుట్టూ అది ఎంత ఖరీదు తెలుస్తుంది, ఆ వజ్రం ₹1,00,000 ఖరీదు అవుతుంది. బంగారం పళ్ళెం చెప్పడానికి లేదు, మహా విలువ అండి. చుట్టూ అందరూ కూర్చున్నారు, డిన్నర్ పార్టీ జరుగుతున్నది. అది అకస్మాత్తుగా కరెంట్ ఆఫ్ అయిపోయిందండి. ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చిందండి. ఏం జరిగిందో తెలుసండి, బంగారపు ఆ చీకట్లోనండి బంగారపు పళ్ళెల్లో ఉన్న వజ్రం ఎవడో కొట్టేశాడండి. చీకట్లో ఎవడో కొట్టేశాడు. ముస్సోలని చూచినాడండి, లేచినాడు. ₹1,00,000 విలువ చేసేది పోయింది. అది ఎవరో వడ్డం చేసే పోర్టర్స్ తీశారో ఎవరు తీశారో ఎవరికి తెలియదండి. నిలబడ్డాడు. ఏమండి, అందరూ పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న వారందరూ పెద్ద ఆఫీసర్లు. ఫలానా వాడు తీశాడు. ఇక్కడ సర్వర్స్ కూడా కొందరు ఉన్నారు. ఎవరు తీశారో మనం చూడలేదు, ఎందుకంటే చీకటి కాబట్టి. ఇప్పుడు నేను ఒక ఉపాయం పొందుతాను. ఏమిటంటే, నేను కావాలని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేస్తాను, మళ్ళా చీకటి రప్పిస్తాను. ఎవరు తీసుకున్నారో వారు మర్యాదగా ఆ పళ్ళెల్లో తెచ్చి పెట్టండి. ఈ చీకట్లో ఆ పళ్ళెల్లో తీసుకెళ్ళినటువంటి వజ్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి. మళ్ళీ నేను లైట్లు మళ్ళీ ఆన్ చేస్తాను. ఫలానా వాడు పెట్టాడని చెప్పి ఎవరికి తెలియదు అని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేశాడండి. ఎవరు ముస్తులని ఆఫ్ చేసి ఒక నిమిషం ఇంత చూస్తేనండి బంగారం పళ్ళెం కూడా కొట్టేశాడండి ఎవడు. ఇట్లా ఉంటుందండి పరిస్థితి. ఈయన బోధ ఎవరికైనా జీర్ణమైందా చెప్పండి. ఈయన పెద్ద మనిషిలాగా బోధ చెప్పాడండి. అయ్యా బాగుపడండి, బాగుపడాలని ఉంటే కదా అక్కడ చెప్పండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో ధర్మాలు చెప్తున్నారండి, ఎన్నో సుగుణాలు చెప్తున్నారు. 1 కాదు, 2 కాదు, 26 చూడండి. అందులో ఒక్కొక్కటి కనుక ఆలోచిస్తే మన హృదయంలో అది లేనట్టుగానే చాలా మందికి తోస్తున్నదండి. ఎందుకంటే అద్వేష్ట సర్వ అంటే ఏమిటి? నాట్ ఓన్లీ టు హ్యుమానిటీ బట్ టు ది హోల్ క్రియేషన్ ఎట్ లార్జ్. చూడండి, ప్రేమ అనేది కేవలం మానవులకే కాదే, ఎక్స్టెండ్ యువర్ లవ్ టు ఆల్ హ్యూమన్, ఇతరమైన క్రియేషన్. చూడండి, ప్రపంచంలో అనేక జీవరాశులు. మానవుడు ఎవరండి? మానవుడు నిజంగా చూస్తే మైనారిటీ అండి. ఈ అనంతమైనటువంటి విశ్వంలో 84 కోట్ల జీవరాశుల్లో ఒక్కొక్క ప్రాణి చెదలు లెక్క పెట్టండి, కోట్లు ఉంటాయండి చెదలు. ఈ విధంగా మానవుళ్ళు ఎంత అంటే చాలా తక్కువ మైనారిటీ. మరి వీడు మాత్రమే ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఇంకా ఇతర ప్రాణి కోట్లు. కాబట్టి సర్వ అనేటువంటి పదం ప్రయోగిస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. ఈ సద్గుణాలన్నిటి మనం ఆహ్వానించాలి, చక్కగా హృదయంలో బదిలపరుచుకునే. అయితే ఒక పెద్ద ప్రశ్న వస్తుందండి, ఏమిటంటే దుర్గుణాలు ఇదివరకే పీఠం వేసినాయండి ఇక్కడ. ఎక్కడ? హృదయంలో దుర్గుణాలు. ఇప్పుడు హృదయ స్థానంలో ఇది దుర్గుణాలు ఖాళీ అయితే కదండి సద్గుణాలు రావాల్సింది. దెర్ ఇస్ ఓన్లీ 1 chair బట్ ఇట్ ఈస్ ప్రీ ఆక్యుపైడ్ బై సంబడి. ముందుగానే ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? రాక్షసులు, కామ, క్రోధ, దరిద్రులు వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు వచ్చేసి ముందుగా ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఆగమార్థంతో దేవానాం, ఓ దేవతలారా రాండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? గమనార్థంతో రాక్షసాం, రాక్షసులు పంపవయ్యా అంటారు.